వేదికని అలంకరించినటువంటి మా తోటి దైవ సేవకులు, మరి ముఖ్యంగా త్వరత వర్తమానాన్ని అందించినటువంటి జేకబ్ అన్న గారికి, అటువలే మిక్కిన సోదరులందరికీ కూడా యేసుప్రభు వారి పేరిట నా ప్రత్యేక శుభాలు. అలాగే విచ్చేసిన నా సోదరీమణులైన మీ అందరి పట్ల కూడా యేసునాథుని కరుణా కటాక్షాలు కలుగునుగాక. ఓమాన్. సంతోషం ప్రియులారా, నిన్నటి దినాన్న దేశం కాని దేశంలో దైవభక్తుల మరణ వేదనలు ఎలా అనుభవించారు, ఎన్ని కష్టాలు పడ్డారు, సింహాల బోనులోకి ఎలా వెళ్ళారు, చివరికి కాల్చబడే నిప్పు రవ్వల మధ్యలో ఎలాగా జీవులై తిరిగి వచ్చారు అన్న సంగతిని ధ్యానించాం. అయితే ఈనాటి దినాన ఒక మంచి అంశం, దానిలో భాగంగా ఉన్నవాడు వదిలేస్తే ఉన్నమతి పోతుందా? నిజంగా ప్రియులారా, ఈరోజు సమాజంలో జ్ఞానము, తెలివి అనేది ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఏదైనానూ సరే దేవుడి నుంచి రావాల్సిందే తప్ప నరమాత్రుడు దాన్ని సంపాదించలేడు. మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో 800 కోట్ల మంది జనాలు ఉన్నారు ఈ రోజున. ఎక్కువ ఆవిష్కరణలు చేసిన వాడు కానీ, ఎక్కువగా నూతన వస్తువులను కనుగొనిన వారు కానీ జాబితాను చూస్తే పరిశుద్ధ లేఖనాలను నమ్మిన వారే అత్యధికులు మీ కంటి ముందు కనబడతారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రమారమి ఒక 700 ఇటుగా నోబెల్ ప్రైజులు అందుకుంటే, వాటిల్లో 200కు పైగా పాత నిబంధన గ్రంథాన్ని విశ్వసించే యూదులు అందుకుంటే, తక్కిన వాటన్నిటిలో కూడా క్రైస్తవులే మనకు కనపడుతూ ఉంటారు. సుమారుగా 86%. ఇది ఇక్కడతో ఆరంభమైనది కాదు, ఇక్కడతో ముగిసేది కాదు. ప్రపంచంలో జ్ఞానము అనే దాన్ని ఇచ్చేవాడు దేవుడే. నిన్న మనం చూసాం దానియేలు గారి దగ్గర ఒక మాట, ఏమని చూసాం? 1:22లోనే ఒక మాట చూసాం. వారందరినీ, వారి జీవితాలను పరిశీలించిన దేవుడు వాళ్ళకి ఏమనుగ్రహించాడట? వివేచనయు జ్ఞానమును ఆ నలుగురి బాలురకు ఆయన అనుగ్రహించను అనే మాట మనం చూసాం. అంటే వివేచన, జ్ఞానము రావాలి అని అంటే అది ఎవరు అనుగ్రహించాలి? దేవుడు అనుగ్రహించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎవరు ఈరోజు మన పాఠంలో మనకి ఏదో నేర్పించడానికి సిద్ధపడుతున్న వ్యక్తి ఎవరంటే ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ బాగా సుపరిచితుడు. బైబిల్ మొత్తంలోకెల్లా అత్యధిక సార్లు నామాన్ని లిఖించుకున్నవాడు. మీకు తెలుసుంటుంది, బైబిల్లో అత్యధికంగా రాయబడిన పేరు ఏదైనా ఉందంటే అది యెహోవా దేవుని పేరు. 6000కు పైచిలుకు సార్లు యెహోవా దేవుడి పేరు మనకు బైబిల్లో కనపడుతుంది. అటు పిమ్మట యేసుక్రీస్తు నామధేయం అనేది మనకు బైబిల్లో కనపడుతుంది సుమారుగా 2000 సార్లు. అటు తండ్రి తర్వాత, ఇటు కుమారుడైన క్రీస్తు తర్వాత అత్యధిక సార్లు నామాన్ని లిఖించుకున్న ఒకే ఒకడు ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథ చరిత్ర పుటలు మొత్తంలోకెల్లా. 53 అధ్యాయాలు ఎవరి గురించి రాయబడలేదు. బైబిల్ మొత్తంలో అంతగా మరి ఏ ఇతర వ్యక్తి గురించి రాయబడలేదు. అన్ని అధ్యాయాలు రాయబడ్డాయి ఆయన గురించి. అబ్రహాం గారి గురించి అయితే మనకి కేవలం ఒక 396 సార్లే బైబిల్లో కనపడుతుందండి. అబ్రహాం అనే పేరుంది చూశారు, మహానుభావుడు మన పితరుడైన అబ్రహాము. ఆయన పేరు సుమారుగా 396 సార్లే మనకు బైబిల్లో కనిపించేది. ఇక మోషే గారు అంటారా? మోషే గారి పేరు అటు పాత నిబంధన, ఇటు క్రొత్త నిబంధనను మనం తిరగేస్తే సుమారుగా 720 సార్లు మనకి మోషే గారి పేరు కనపడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాము గారి పేరు 400 సార్లు, మోషే గారి పేరు 700 సార్లు అనుకుంటే 1000 దాటిన వాడు లేడండి ఈ ప్రపంచంలో. మానవ జీవితంలో జీవించిన వారిలో 1000 దాటినోడు లేడు బైబిల్లో. 700, 800 ఫైనల్. అంతకంటే అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ ఆ క్రాస్ చేసినోడు ఎవరు లేరు. ఆ ఫిగర్ని క్రాస్ చేసినోడు ఎవరు? ఆ రికార్డును బద్దలు కొట్టి
4 కాదు, 8 కాదు, 9 కాదు, 1000 కాదు, 1141 సార్లు లిఖించబడిన ఒకే ఒక మానవ నామం ఏదైనా ఉందంటే ఆయన రాజైన దావీదు. ఎవరైనా? ద గ్రేట్ కింగ్ డేవిడ్. 1000 దాటినోడు ఒకే ఒక్కడు. మనుష్యులలో 1000 దాటినవాడు ఒకే ఒక్కడు. ఏంటట అంత స్పెషాలిటీ? చివరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడు? దావీదు కుమారుడిగా. దాదాపుగా 43 సార్లు మనుష్య కుమారుడు అనే పదప్రయోగం యేసు ప్రభువుకి చేశారు బైబిల్లో. 12 సార్లు దాదాపుగా దేవుడి కుమారుడు అనే పదప్రయోగం చేయబడింది. దావీదు నీతి చిగురుగా పిలువబడ్డాడు. ఆయన అంటే ఎంత గొప్పోడై ఉంటాడు దావీదు. యేసే దావీదు కుమారుడిగా పిలువబడ్డాడంటే దావీదు ఎంత గొప్పోడై ఉంటాడో మీరు ఆలోచించండి. దేవుడు ఆ యవ్వన జీవితాన్ని చూసిన దావీదుకి ఒక వరం ఇచ్చాడండి. ఒక వరం దేవుడు బ్లెస్ చేశాడు దావీదుని. ఎలా బ్లెస్ చేశాడో తెలుసా? బుద్ధి జ్ఞానాలు అనుగ్రహించాడు దేవుడు దావీదుకు. బుద్ధి జ్ఞానాలు. దావీదులో మనం 2 గుణాలు ప్రస్ఫుటంగా చూడొచ్చు గ్రంథంలో. 2 గుణాలు దావీదులో. ఒకటి, దావీదు ఎప్పుడూ సమయాన్ని వృధా చేసేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది, మనలో చాలామంది టయాన్ని ఓ రకనే వృధా చేసుకుంటారు. టైం పాస్ అట. ఏం పాస్? మొన్న వచ్చేవాడు బస్సులో వెళ్తుంటే ట్రైన్ మిస్ అయ్యి బస్సులో పోతున్నా. టైం పాస్ అన్నాడు. ఏంట్రా టైం పాస్ అని చూస్తుంటే పల్లీలట. పల్లీలు వేస్తారు కదా, వేరుశనగ పల్లీలు కాల్చి ఏంచి టైం పాస్ అంటున్నాడు. ఎందుకురా ఈ పేరు పెట్టారని అంటే అర్థమైన దివ్య రహస్యం ఏంటంటే, నాకు ఈ ఒక్కొక్క పల్లి నోట్లో వేసుకొని నవిలి అది అరిగే లోపల మీరు అనుకున్న ఊరు వచ్చిద్ది. అంటే ఏమవుతుంది? ఈ మధ్యలో టైం పాస్ అయిపోతుంది. అందుకని దాని పేరు టైం పాస్ అట. మీరు కూడా చూడండి, నాకు తెలిసి సమ్మర్ అందరూ హాలిడేస్ ఇచ్చేసారమ్మా స్కూల్ పిల్లలారా? ఇంకా ఇవ్వలేదా? ఆ 10th క్లాస్ వాళ్ళకి అయిపోయినట్టు ఉన్నాయి బహుశా. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. చాలామందికి వేసవి కాలపు సెలవులు లేదంటే ఒంటిపూట బళ్ళు ఏదో ఒకటి పెడుతుంటారు కదా. ఈ ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నాకు తెలిసి ఇక మన వాళ్ళు ఉన్నారు కదా, మగ పురుషులు మహానుభావులు, వీళ్ళకి ఇంకేం పని పాటు ఉంటుందో కర్ర బిల్ల పట్టుకొని బయలుదేరుతారు క్రికెట్కి. ఎందుకు పెద్ద పోటుగాళ్ళ పొడిసే వాళ్ళకి మళ్ళీ ఆ ఎండ కర్రీగా ఎండ గాలిపోతుంటే వీడు ఇక్కడ కొట్టి 6 కొడుతుంటాడు. ఎందుకు ఉపయోగం ఉండదు? ప్రపంచంలో చాలా ఆటలు ఉన్నాయి. ఆటలు ఆడొచ్చా క్రైస్తవుడు అంటే? ఆడొచ్చు. మానసిక వికాసం అది తప్పులేదు. అయితే కాస్త ఉపయోగపడే ఆడండి. కాస్త బుర్రకు పదునెట్టేయి, శరీర వ్యాయామం చేసేయి. అలాంటి ఆడితే ఏమైనా ఉపయోగం ఉంది దేవుడిచ్చిన బాడీకి. ఎందుకంటే బైబిల్ ఎక్సర్సైజ్ని కూడా ప్రోత్సహిస్తుంది. శరీర సాధకము మనిషికి ప్రయోజనకరము అంటాడు అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ. ఆటలు ఆడొద్దా అంటే ఉపయోగపడే కొన్ని ఉన్నాయి. అవి ఆడుకుంటే ఒక ఉపయోగం, కాస్త బాడీ అయినా కాస్త రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. పనికి మాలిన ఆటలు కొన్ని ఉన్నాయి. ఆటలు నెంబర్ 1 ఇది. ఏది? ఈ క్రికెట్. ఉపయోగం ఉండదు దీనివల్ల. ఇది పట్టుకొని బయలుదేరి ఆడుతూ ఉంటాడు. ఓ చదువు ఉండదు, ఏదో అంటారు కదా పెద్దలు, ఒక స్కిల్ నేర్చుకోవటాలు ఉండవు, ఉపయోగపడే పనులు చేయరు. పొద్దున్నే లేచి బయలుదేరతారా, ఎండల్లో పడి ఆ కారు ఎండలో పడి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదో జరుగుతున్నట్టు క్రికెట్ ఉంది. ఆల్రెడీ ఆడ అతుక్కుపోయి ఉంటారు కొంతమంది మహానుభావులు. లేదంటే సొసైటీ వాక్యం వింటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఇలాగా టయాన్ని ఏం చేయాలో తెలియక ఆడుకోవటాలకు లేదంటే పనికి మాల గాలి తిరుగుళ్ళు తిరగటానికో ఉపయోగిస్తున్నారు చాలామంది పురుష మేధావులు. ఇక మన స్త్రీల దగ్గరకు వస్తే చెప్పడం అవసరం లేదు. ఖాళీ ఉంటే టీవీ ముందు కూర్చుంటారు శుభ్రంగా. స్టార్ మహిళ అటు ఈ మధ్యన. ఎందుకు దిక్కుమాలిన మహిళ? అదెందుకమ్మా తల్లి అని చూస్తే ఇంకేం పని పాట లేదేటిక. కొంతమంది ఉంటారండి, ఆ ముగ్గులు వేస్తారు, ఏదో పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి. మళ్ళీ మొన్న మధ్య ఎవరో చిన్నపిల్ల హోంవర్క్ రాస్తుంటే చూస్తుంటే వెనకమాలని ముగ్గులే పిచ్చిగీతలు. ఎందుకంటే ముగ్గులు ప్రాక్టీస్ అట. అమ్మమ్మ నాయనమ్మలు ఇళ్ళకి వెళ్తుంటారు కదా చాలామంది. ఏం చేస్తారు? ఏం చేయరు. అదేదో బెల్ల ఆటలు ఉన్నాయట ఈ మధ్య, ఆడాళ్ళ ఆటలు కొన్ని. అవి ఆడుకుంటూ కూర్చున్నారు వీళ్ళేమో అది ఆడుకుంటూ కూర్చున్నారు. అంతా టైంపాస్ వ్యవహారాలండి. మీరు కూడా అంతే. నాకు తెలిసి కాస్త టైం మీకు ఎవరికైనా దొరికితే కాస్త రిలాక్స్ అవ్వటానికి చూస్తారు తప్ప ఎవరైనా ఏదైనా నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తారండి? మీకు ఒకటే చెప్తున్నాను, ఖాళీగా ఎవ్వరూ ఉండకండి. ఏదో ఒకటి నేర్చుకోండి. అది ఎప్పుడు మనకు ఉపయోగపడిద్దో మనకే తెలీదు. నాకు తెలిసిన చెల్లి ఉండేదండి ఒడిస్సాలో.
ఆ చెల్లికి 19 ఏట పెళ్లి చేసేసారు పాపం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే 7, 8వ తరగతి చదువుకున్నప్పుడు ఇదిగో ఇలా టైంపాస్ వ్యవహారాలు చేయకుండా ఆ పాప హిందీ నేర్చుకుంది. దక్షిణ భారత హిందీ ప్రచారాన్ని హిందీ నేర్చుకుంది. వాళ్ళకు కొన్ని ఉంటాయి, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, విశారద, ప్రవేశిక, సంథింగ్ కొన్ని ఉంటాయి వాళ్ళకి. అవన్నీ నేర్చుకొని హిందీని బాగా డెవలప్ చేసుకుంది. తర్వాత పెళ్లి చేసేసాడు వాళ్ళ నాన్న. బాగా తాగుబోతాడు వాళ్ళ నాన్న, పెళ్లి చేసేసాడు. ఏం చదివిపిస్తాం ఈ ఆడపిల్లల్ని అని చెప్పి. అదేం విచిత్రమో కానీ పెళ్లి చేసిన తర్వాత వెంటనే 3-4 ఏళ్ళు బాగానే సాగింది సంసారం. తర్వాత వాళ్ళ ఆయన చనిపోయాడు. 23 ఏళ్ళకి విధవరాలు అయిపోయింది పాపం. నాన్న చూస్తేనేమో పుట్టింట్లో చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మకేమో ఆయాసం. వాళ్ళకే దిక్కు లేదు పాపం. వాళ్ళ మీద వెళ్ళి బతికి వాళ్ళు ఏదో పెడితే తినేంత స్థాయి కూడా లేదు పాపం వాళ్ళకి. అత్త మామ అంటారా, మామ ఎప్పుడు తాగుబోతాడే, అత్త ఎప్పుడు ముక్కుతా మూలుగుతా అనారోగ్యాలతో ఎప్పుడు డాక్టర్లమ్మడి తిరుగుతూ ఉంటుంది. ఇటు అమ్మా నాన్నలోనేమో వాళ్ళ పరిస్థితి బాల, అత్తామామలను చూస్తేనేమో వీళ్ళ పరిస్థితి బాల. తీరా ఈ 3 ఏళ్లలోనే ఒక ఆడపిల్ల కూడా చేతికిచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఆడపిల్ల 2 సంవత్సరాల ఆడపిల్ల, ఏం చేయాలో పాలు తోచని పరిస్థితి, దిక్కు తోచని స్థితి. అప్పుడు ఆ పాపకు ఒక ఐడియా వచ్చింది. రే, చిన్నప్పుడు 7, 8 తరగతిలో హిందీ నేర్చుకున్నాను కదా, ఎందుకు నేను బాధపడాలి, ఎందుకు నేను భయపడాలి, హిందీ దేశ భాష అయింది, నేర్పిద్దాం అని చెప్పండి. 15 మందితో ప్రారంభించిందండి ఆవిడ ట్యూషన్, హిందీ ట్యూషన్ 15 మందితో ప్రారంభించింది ఒక ట్యూటర్గా. ఇప్పుడు ఆ పాప దగ్గర స్టూడెంట్స్ ఎంతమందో తెలుసా? 3,000 మంది స్టూడెంట్స్. నెలకి 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది. నెలకి 1,50,000 రూపాయలు. బిడ్డ చక్కగా చేతికి అందిస్తుంది, చక్కగా చదువు నేర్పించుకుంటుంది, కుటుంబాన్ని చక్కదిద్దుకుంది, హ్యాపీగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది దేవుని యందు, దేవునిలో ఉంటూ. ఎప్పుడు ఏది మనకి సహాయపడిద్దో తెలియదు. ఓ రకనే పనికి మాలిన ఆటలకో ఉపయోగం లేని కార్యక్రమాలకో మీ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టకండి. దావీదు అదే చేశాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? తన విలువైన కాలాన్ని 2 నేర్చుకోవటానికి కష్టపడ్డాడు. 2 నేర్చుకున్నాడు ఖాళీ సమయాల్లో. ఈరోజు మనం కూడా ఒకసారి చూద్దాం. నిజంగా దావీదు గారి జీవితంలో గొర్రెలు కాసేవాడు అండి. మీకు అందరికీ తెలుసుగా దావీదు ఏం కాసేవాడు? హీ షెపర్డ్. అతను గొర్రెల కాపరతను. ఈ గొర్రెలు కాసేటప్పుడు గొర్రెలు ఏం పని ఉంటుంది చెప్పండి? ఆ గొర్రెలనెట్టి పొలం గట్టుకు దోలుతాడు, అవి ఏవో తింటా ఉంటాయి. మరి ఇక్కడ ఈయన ఖాళీగా కూర్చొని ఏం చేయాలి? ఈ చెట్టు కింద కూర్చొని గొర్రెలు అటు పని చేసుకుంటూ ఉంటాయి అక్కడెక్కడో. ఈయన ఒక్కడు ఆ గొర్రెల వెంట పొద్దుకోలు పల్లేడు కదా, ఖాళీగా చెట్టు కింద కూర్చోవాలి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు దావీదుకి. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు. నేను ఎందుకు ఖాళీగా ఉండాలి, అసలు ఇక్కడ నేర్చుకుందాం, ఏదో ఒకటి నేర్చుకుందాం. తనకి 2 ఇంట్రెస్ట్ ఉందండి దావీదుకి. ఒకటి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, రెండోది తన గొర్రెల పట్ల చాలా బాధ్యత కలిగిన వాడు. సో మ్యూజిక్ నేర్చుకోవటం స్టార్ట్ చేశాడు. సితారా అంటారు కదా బైబిల్లో, సితారా నేర్చుకున్నాడు. రెండోది ఏంటంటే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అరే, గొర్రెలని కాస్తున్నాడు, మా నాయన నన్ను అప్పచెప్పాడు, మా నాన్న నాకు అప్పచెప్పాడు ఈ గొర్రెలన్నిటినీ. ఆ రోజుల్లో గొర్రెల బెడదలు ఎక్కువ ఉంటాయండి. పెద్ద పెద్ద గ్రద్దలు వచ్చి కూడా గొర్రెలు లాక్కుపోతాయి. మీకు తెలుసో తెలీదు, గ్రద్దలు అంటే సింపుల్ అనుకునేరు. చాలా గ్రద్దలు జుడా గూట్స్ అంటారు. ఇప్పటికీ జోర్డన్, సిరియా, లెబనాన్ ప్రాంతాలు మీరు వెళ్తే గద్దలు కళ్ళ ముందు ఎత్తుకుపోతుంటాయి కొన్ని గొర్రెల్ని. అలా వెళ్ళిపోయిన గొర్రెనే, అలా తప్పిపోయిన గొర్రెని జూడా గోట్ అంటారు. అంటే యోధాలాగా తప్పిపోయిన గోట్ అని ముస్లిమ్స్ కూడా అదే పిలుస్తారు. అంటే అలాంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పుడు ఒక ఉపాయం తట్టింది ఆయనకి. ఆ ఉపాయం ఏంటంటే, అక్కడెక్కడో చివర్లో ఉన్న నా గొర్రెను ఏదైనా ఒక గద్ద వచ్చి ఎత్తుకుపోతుంటే నేను ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటా పోయి దాన్ని కాపాడటం అసాధ్యం, చాలా కష్టం. ఒక సింహం వచ్చింది, ఒక పులి వచ్చింది, ఆ చివరిలో ఉన్న గొర్రె పిల్లలు లాక్కొని వెళ్ళిపోతే నేనేం పరిగెత్తగలను? ఒక సింహం 70 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళగలిగిద్ది, మహా అయితే మనిషి 40 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాడు. సో దట్ ఈస్ నో పాసిబుల్. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించాడు. నా గొర్రెల్ని కాపాడుకోవాలి, స్కిల్ నేర్చుకుందాం అనుకున్నాడు. స్కిల్ నేర్చుకున్నాడు. ఆ స్కిల్ ఏంటో తెలుసా? రాళ్ళు చేత పట్టుకొని దూరంగా ఉన్నప్పుడే ఆ జంతువుని గురి చూసి కొట్టడం ప్రారంభించాడు. అలాగ రాళ్ళను తీసుకునేవాడు. దూరంలో ఏమైనా నక్కలు, హైనాలు, గద్దలు లాంటివి ఉంటే గురి చూసి అలా కొట్టేస్తూ ఉండేవాడు.
క్యాట్బెల్ అంటారు కదా మన దృష్టిలో చెప్పాలంటే, అలాంటి దాన్ని ప్రాక్టీస్ చేశాడు. ఒక పక్క మ్యూజిక్ నేర్చుకోవటం స్టార్ట్ చేశాడు. ఆయనకి తెలీదు అదే ఒకనాడు తన జీవితం టర్న్ చేయగలిగిన శక్తివంతమైనది అన్న సంగతి. ఒకసారి సోకి అనే ఒక లోయలో, ఏలాము లోయ సమీపంలో గొల్యతు అనే ఒక మహారాక్షసుడు వచ్చి నుంచున్నాడు అక్కడ ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయటానికి. వాడిని చూస్తే అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వాడు 10 అడుగుల ఎత్తున్నాడాయా. ఎన్ని అడుగులు ఎత్తాడు? 10 అడుగులు ఎత్తుంటాడు సుమారుగా వాడు. అంటే ఈరోజు మన ప్రభాస్ అన్నారు కదా, 2 ప్రభాసులను పెట్టాలి గట్టిగా. అంత ఎత్తున్నాడాయా. ఇశ్రాయేలీలందరూ మోకాళ్ళ దాకా రావట్లేదు. అందరికీ భయపడి 1, 2 అన్ని పోసేసుకొని వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. ఎవడికి ముందుకు రావట్లా. ఇక సౌలు అయితే దుప్పటి కప్పుకొని రెడీగా ఉన్నాడు. ఆడు వెళ్తే నన్ను పిలవండి రా అని. జ్వరం వచ్చేసి కూర్చున్నాడు. ఇక్కడ 102 degrees వచ్చింది సౌలుకి. ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లా. దేవుణ్ణి తిట్టేస్తున్నాడు వాడు ఒక పక్కన. వాడు ఒక పక్కన ఇశ్రాయేలుని తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి ఏమీ అర్థం కావట్లా. అప్పుడే 6 ఉన్నారంటే 6 ఏళ్ళ 12, 30లో నుంచి 12 తీస్తే కనీసం 18 ఏళ్ళ కుర్రోడు ఈయన అప్పటికి. ఈ 18 ఏళ్ళ ఈ కుర్రోడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమంటే, ఒరే గొల్యతు అనేవాడితో మీ అన్నలు పోరాటం చేయాలి సైనికులుగా, శక్తి సరిపోదు వాడిని కొట్టడానికి, వాడిని కొట్టాలంటే బాగా తినాలరా, అప్పుడు కానీ శక్తి వస్తుంది. మీ అన్నల పాపం ఎప్పుడు తిన్నారో ఏంటో తెలియదు బిడ్డ, నువ్వే వెళ్ళి ఈ టిఫిన్ బాక్స్ మీ అన్నలకి ఇచ్చేసేయి అని చెప్పి పంపించాడు వాళ్ళ నాన్న జెస్సీ, యెషై. అప్పుడు దావీదు టిఫిన్ బాక్స్ తీసుకొని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సీన్ ఎలా ఉందంటే, అక్కడెక్కడో గొల్యతు నుంచున్నాడు. వీళ్ళందరూ మోకాళ్ళు గచగచ వణికిపోతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఒక పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏం జరిగిద్దో ఆ సీన్ అని. పక్కన వాళ్ళు అడుగుతున్నాడు, ఎవడీడు? అడి గొల్యతు గట్టిగా రోబాక అడి పెసుకొని బిసికేసినట్టు బిసికేస్తున్నాడు, నిన్ను వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అని చెప్తున్నారు. ఈయనకేం అర్థం కావట్లా. వాడేమో దేవుని తిడుతున్నాడు, ఇశ్రాయేలుని. మొదటి గ్రంథము 17వ అధ్యాయానికి ఒకసారి మీరు అందరూ కూడా రండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28. అనగా దావీదు వారితో మాటలాడునది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినపడగా. ఎవరికి వినపడిందట? ఎలియాబునకు వినపడిందట. వాళ్ళ పెద్ద అన్నయ్యకి వినపడింది. మనోడు దావీదు గారు మాట్లాడటం పక్కన ఉన్న వాళ్ళతో వినపడగా దావీదు మీద కోపం వచ్చేసిందట. కోపం వచ్చి ఎవరి మీద వచ్చిందట? ఎవరి మీద కోపం వచ్చిందట? గొల్యతు మీద రాదు మన వాళ్ళకి. ఎవరి మీద కొత్తది? మనకు కూడా అంతే చూడండి. అప్పుడప్పుడు కొంతమంది ఏదో సామెత ఉంటుంది, భర్త కుట్టినందుకు బాధ కదా అట, ఆడపడుచు నవ్వినందుకట అసలు కోపం. భర్త కుట్టినా కానీ అంత కోపం రాదు. పక్కన పుసుక్కుని నవ్వాడు అనుకోండి కొట్టేటప్పుడు, ఆడి మీద కోపం మొత్తం ఉంటుంది. ఈయన ఏం చేయలేక వాళ్ళ మీద పగబెట్టుకుంటారు. అలానే గొల్యతు కానీ ఏం చేయలేరు వీళ్ళు. ముక్కంతా చెమట్లు పట్టేంత కోపం వచ్చినాడు, ముక్కు పిండి పంపిస్తాడు వాడు. వాడిని ఏమీ చేయలేక గొల్యతు కానీ అమాయకుడు టీనేజర్ అయినటువంటి ఎవరి మీద పడ్డాడు? తమ్ముడు మీద పడ్డాడు. అనరాని మాట్లాడేస్తున్నాడండి తమ్ముడిని. పాపం ఏమనలా. పాపం ఆడి పేరేంటి, ఆడి అడ్రస్ ఏంటని అడిగాడు. దానికే ఎన్ని మాటలు తిట్టేశాడంటే, చదవండా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వై ఆర్ యు కమింగ్ మిస్టర్ డేవిడ్? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసావు? ఏరా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ అంటే, ఆడు మమ్మల్ని కింద పైన ఎగరేసి కొడుతుంటే చప్పట్లు కొడదామని వచ్చావు ఏంటి? ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఇద్దరు కొట్టుకుంటుంటే సీన్ చాలా ఆసక్తి వస్తుంటాం, అంతేనా? కొంతమంది ఇంట్లో గొడవ పడుతుంటే కిటికీలో నుంచి వస్తుంటారు. కొంతమంది కిటికీలు అలాగే సీరియల్ సౌండ్ పీక్లో ఉంటుంది, తగ్గి కొట్టుకుంటారు. వినాలి. చాలా ఇంట్రెస్ట్ కదా. ఎవరైనా ఇద్దరు దాదాపుగా కొట్టుకునేదాకే లాగిపోయారు అనుకున్నా, షట్ కొట్టుకుంటే బాగుండేది వీళ్ళిద్దరు. ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేది. ఆ టైప్ మనం ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటుంటే చూస్తూ ఉంటాం మనం. ఆ ఈది పక్కన ఉన్న వాళ్ళందరూ మరి అవసరమైతే అర్జెంటు పని ఉన్నా సరే ఆపుకొని మరి వస్తాడు చూస్తానికి. అంత ఇంట్రెస్ట్ మనకి. అలా ఏమైనా వచ్చావా దావీదు నువ్వు? ఆ గొల్యతుగాడు అందరిని ఈ సంఖలో ఒక నా సంఖలో వెళ్ళి కొడుతుంటే బల్లె చప్పట్లు కొడతానికి వచ్చావా నువ్వు అని దావీదు మీద అన్యాయంగా మాటలు చెప్పేస్తున్నారండి. ఇంకా చదవండి. నీ గర్వం ఏముందట? ఏమన్నా అన్నాడు పాపం? ఒక్క మాట అన్నాడు, అన్నయ్యని ఏరా అన్నయ్య ఉండటానికి అంత ఎత్తున్నావు, వాడికి కొట్టలేవురా నువ్వు, కనీసం ఏమన్నా తిట్టాడా? అలా
వాడు వాడిని ఏమండు అన్నీ వీళ్ళకే. చూడండి, మధ్యలో కొంతమంది ఉంటారండి, మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళకే తిట్లన్నీ పడుతుంటాయి. ఎప్పుడు మనం మధ్యలో రాకూడదు, తిట్లు వస్తుంటాయి ఇలా. ఇంకా నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఐ నో యువర్ ఎవల్. నీ చెడుతనం నాకు తెలుసు. ఏం చెడ్డ పని చేశాడయ్యా? ఏం చేశాడు? ఎవరైనా కదిలిచ్చాడా? లేదంటే ఎవరినైనా కింద పడేశాడా? లేదంటే నీ టిఫిన్ బాక్స్లో ఒక అట్టు ముక్క ఏమన్నా తినేసి నీకు ఇచ్చాడా ఎంగిల్ది? ఏమీ లేదే. మరి ఏమంత చెడుతనం ఉందట? దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే సహనవంతుడండి. మొదటి నుంచి వాళ్ళ అన్న తిట్టాడండి, అందుకని తిరిగి తిట్టలేదండి. ఈరోజు మన ఇంట్లో అన్నదమ్ములు ఎట్టున్నారండి? అన్న పొరపాటున ఒక మాట అన్నాడంటే ఇక తమ్ముడు రెచ్చిపోతాడు. మొన్న ఒక ఇంటికి వెళ్ళా, నాకు తెలిసి వాడికి ఒక 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ తమ్ముడికి ఒక 5 ఏళ్ళు ఉంటాయి. ఈ తమ్ముడు ఏదో అల్లరి చేస్తున్నాడని అన్నరేయ్ నోరు మూసుకురా అన్న ఉన్నాడని చెప్పి వాడేదో అన్నాడు. ఈ తమ్ముడు రెచ్చిపోయాడు మీద, నువ్వు లోపలికి రారా నీ పని చెప్తానని ఆ తమ్ముడిని లోపలికి లాక్కెళ్ళిపోయి గడియేశాడు. 10 నిమిషాల తర్వాత వచ్చారు. నేను అనుకున్న తమ్ముడిని బాగా కింద పడేసి కొట్టుంటాడు అనుకున్నా. అన్నకు ముక్కులో నుంచి రక్తం వస్తుంది, వీడు బయటకు వచ్చేటప్పటికి. ఈడు బాగున్నాడు, ఈడు చొక్కా మడత వేసుకొని వస్తున్నాడు చిన్నోడు. ఏందిరా ఇదన్న? వాడు ఏడుతున్నాడు, అన్న ఈ నన్ను కొట్టాడన్న అన్నాడు. అంటే ఈ రోజుల్లో మన అన్న తమ్ముళ్ళ గోళ్ళు, అక్క చెల్లెల గోళ్ళు చూడండి పరిస్థితులు. కానీ దావీదు అలా అంటాడు కదండి, వాళ్ళ అన్న తిట్టినా, వాళ్ళ అన్నలో అనరాని మాటలు అనేసినా నాకు ఎందుకు లేరా, దేవుడు చూస్తున్నాడు కదా, నా హృదయంలో చెడుతనం ఉందో మంచితనం ఉందో, నా హృదయంలో గర్వం ఉందో ఎదుటోడి పట్ల ప్రేమ ఉందో ఎవరికి తెలుసు? మా అన్నకు తెలియకపోవచ్చు. మా అన్నతో ఆర్గ్యుమెంట్ అనవసరం నాకు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పేసి సైలెంట్ కూర్చున్నాడండి. ఆ తర్వాత దేవుణ్ణి తిడుతుంటే, ఇశ్రాయేలు జాతిని తిడుతుంటే ఆయనకు మనసొప్పలేదండి. మనసొప్పకి ఏం చేశాడు ఒకసారి 20:40 వచ్చిన చదవండి. 40 తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో ఉండి ఎన్ని నున్నని రాళ్ళు. అప్పుడు దావీదు అన్నాడు సౌలు దగ్గరికి వచ్చి, సౌలా మహారాజా, ఆ గొల్లియెత్తగాడి దేవుడి గురించి అనరాని మాటలు అంటున్నాడు. 5 రాళ్ళను అతను పట్టుకున్నాడట. ఎందుకు 5 ఎందుకు? ఒక్కటే కదా కొడితే అయిపోద్ది కదా అది బతుకు. 3 తీసుకోవచ్చు కదా ముచ్చటగా, 7 తీసుకోవచ్చు కదా సంపూర్ణంగా. ఇటు ముచ్చటగా 3 కాకుండా, సంపూర్ణంగా 7 కాకుండా 5 తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఫిలిస్టియులు అనే ఈ రాజ్యం 5 నగరాల మీద కట్టబడిన రాజ్యం అండి అది. ఇప్పుడు రాయలసీమ అంటారు కదా దీన్ని, ఈ గడ్డని రాయలసీమ అంటారు కదా. రాయలసీమలో మొత్తం ఉభయంగా అంటే ఇప్పుడు విభజించారు జిల్లాలను, అది పక్కన పెట్టేస్తే వాస్తవానికి రాయలసీమ అంటే ఎన్ని జిల్లాలు కలిస్తే ఒక రాయలసీమ అయితే? 4. అనంతపూర్ 4 కలిస్తే ఒక రాయలసీమ. శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించారు ఒకప్పుడు దీన్ని, అందుకని రాయలసీమ, రాయలవారి సీమ. 4 జిల్లాలు కలిస్తే రాయలసీమ. అలానే 5 ప్రస్థానాలు, ప్రావిన్సీస్ అంటారు కదా, 5 సంస్థానాలు, 5 నగరాలు కలిస్తే ఒక ఫిలిస్టియా ఏర్పడిద్ది. ఆ 5 నగరాలలోనే 1 గాజా, 2 గాతు, 3 ఎక్రోను, 4 ఎష్కలోను, ఇలాగా మొత్తం 5 కలవాలి. ఈ 5 కలిస్తేనే ఒక ఫిలిస్టియా ఏర్పడిద్ది. అలాంటిది ఈ 5 రాజ్యాలకు సూచనగా 5 నున్నని రాళ్ళని తీసుకున్నాడు. అంటే వీడిని కొట్టానంటే, గొల్లియత్ గాని కొట్టానంటే 5 స్తంభాలు వణికిపోవాలి, 5 రాజ్యాలు వణికిపోవాలని 5 నున్నని రాళ్ళని తీసుకొని గురి చూశాడండి. ఇసిరాడండి, కొట్టేసాడండి. బాగా గుర్తు. ఒకసారి తమ్ముడు వచ్చి అడిగాడు, అన్నా ఆడేమో అంత ఎత్తున్నాడని చెప్తున్నారు, ఈ బొడ్డోడేమో చిన్న రాయి తీసుకొని కొడితే చచ్చిపోతారా అన్న, మరీ కాకపోతే నాదేమో బుల్లెట్టా ఏటి అని చెప్పారు. అరే నీ క్రికెట్ చూస్తావురా అన్న. అబ్బో బ్రహ్మాండంగా చూస్తానన్న. అరే బాల్ తగిలి చచ్చిపోయిన బ్యాట్స్మెన్స్ ఉన్నారా లేరా? జస్ట్ బాల్ తగిలే. ఆ మధ్య ఆస్ట్రేలియా వాడు బాల్ ఏముంటుంది అంటే అంత లొట్టాయి కదా. బాల్ ఏముంటుంది, పైన కప్పు ఉంటుంది, లోపలంతా లొట్ట ఉంటుంది. సరే ఒకవేళ ఉన్న రాడ్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా, సాఫ్ట్ మెటీరియల్సే. ఆ బాల్ వీడు వేస్తే ఒక 150 స్పీడ్లో వీడు వేస్తే ఆ బాల్ హెల్మెట్ మధ్యలోకి వెళ్ళి తగిలి చచ్చిపోయిన బ్యాట్స్మెన్స్ ఉన్నారండి.
ఒక బాల్ తగిలితేనే చచ్చిపోయినప్పుడు ఊరికి ఒక రాయి తగిలితే సావరంటారా? ఈరోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే దీని గురించి అంచనా వేసింది. అరే, ఒక 10 అడుగుల వ్యక్తి ఎంత దూరంలో ఉండి ఎంత వేగంతో రాయి విసిరితే చస్తాడు అంటే ఫిజిక్స్ ఈరోజు మనకి ఏం చెప్తుందంటే దాదాపు 210 కిలోమీటర్. లైట్స్ ఆన్ చేయి. దేవుడు చాలామంది అనుకుంటారు నా కష్టానికి పరిష్కారం ఉండదు, నా కష్టానికి సాల్వేషన్ లేదు అనుకుంటుంటారు. కానీ మీరు ఒకటి గమనించండి, ఎంత పెద్ద తాళపు కప్పకైనా ఏముండాల్సిందే? తాళపు చెవిలేని తాళప కప్ప అనేదే ఉండదు. నువ్వు కరెక్ట్ తాళం పెట్టి ఓపెన్ చేస్తే ఆ తాళం ఈజీగా ఓపెన్ అయ్యిద్ది. నువ్వు తాళం పెట్టకుండా సుత్తి తీసుకొని కొట్టి 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 కొట్టితే ఎంత కొడితే కానీ నీ శక్తి ఖర్చు అయిద్దేమో తప్ప నాణ్యత కలిగిన ఏ తాళపు కప్ప కూడా ఓపెన్ కాదు దానికి. అంటే దాన్ని తెలివిగా కొట్టాలి, దేన్నైనా సరే తెలివిని ఉపయోగించాలి. ఆ బుద్ధిని, ఆ మతిని ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. దేవుడు చూడండి, నిజంగా దేవుడి గురించి ఒక్కసారి ఆలోచిస్తేనండి, చిన్న చిన్న వాళ్ళని ఎంచుకొని పెద్ద పెద్ద రాజ్యాలను జయించేస్తాడండి ఆయన. ఈరోజు మనం అలా కాదు. మనం ఎవరినైనా కొట్టాలంటే ఆడెంత ఉన్నాడో చూసుకుని ఆడికంటే 2 అంగుళాలు ఎక్కువ ఉన్నోడిని తెచ్చుకుంటాం మనం. దేవుడు అలాంటివాడు కాదు. వాడు ఎంతో చూస్తాడు, వాడికి మోకాల కంటే తక్కువ ఉన్నోడిని తీసుకొస్తాడు దేవుడు. ఆయనకి కాస్త రోషం ఎక్కువ, అధికాసక్తి అని ఉంటుంది, అభినివేశత అంటారు దాన్ని, అది ఎక్కువ ఆయనకి. దావీదుని తీసుకొచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, రాయి తీసుకొని కోడితే దెబ్బకు పడిపోయాడు వాడు. ఇలాగా తన జీవితం 1 నైట్లో స్టార్ అయిపోయాడు. మీకు అందరికీ తెలుసు, ఒక పెద్ద పాట కూడా కట్టేశారు ఈయన మీద. ఆ పాట ఏంటమ్మా? సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు. సాల్ స్లైన్ thousands and డేవిడ్ హిస్ 10,000s. సౌలు 1000 కొలది చంపాడట, దావీదు 10,000 కొలది చంపేశాడట. పెద్ద పాట. ఆ రోజుల్లో రండి, యుద్ధాలు గెలిచిన తర్వాత పాటలు కట్టేవాళ్ళండి ఆ రోజుల్లో. ఎందుకంటే యుద్ధాలు ఎలా ఉంటాయంటే, యుద్ధంలో గెలిచిన రాజ్యం ఓడిపోయిన రాజ్యం మీద పడి వాళ్ళ ఆడవాళ్ళని మానభంగాలు చేసి చిన్నపిల్లని చంపేసి భర్తల్ని కళ్ళెత్తుటే పీకల కోసం చంపేసేవాళ్ళు. ఆ రోజు యుద్ధ నీతది. యుద్ధాలు అలా జరిగాయి. అంతెందుకు, రష్యా ఉక్రెయిన్ వారు జరిగింది మొన్నటిదాకా. మీరు ఆ BBC ఛానల్ కాస్త ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, సార్ మాది పక్కనేనండి రష్యాకి, వాళ్ళు వచ్చి మా భర్తల్ని చంపేసి మా మీద పడి మమ్మల్ని మా భర్తల కళ్ళ ముందే మానభంగం చేసి చంపేశారు సార్ మా భర్తల్ని అని ఏడుస్తున్నారు ఎందరో స్త్రీలు. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేటప్పుడు మొదటి బెడద ఎవరికో తెలుసు? ఆడాలకేనండి పాపం. మొదటి బెడద ఆడాలకే. మీరు బైబిల్ మొత్తం చూడండి, యుద్ధాలు గెలిచిన తర్వాత పాటలు కడతారు ఆడవాళ్ళందరూ. మోషే యుద్ధం గెలిచిన తర్వాత మిరియాము పాట కట్టేది, బారాకు యుద్ధం గెలిచిన తర్వాత దెబోరా పాట కట్టేది. అలాగా యుద్ధాల తర్వాత పాటలు కట్టేవాళ్ళు. అలాగా ఆడవాళ్ళందరూ పాటలు కట్టారు. ఎందుకంటే దావీదే గనక ఆ రోజు గొల్లెత్ అనేవాడిని చంపకుండా ఉంటే ఎవరి మానాలు పోయాయి? ఫస్ట్ వాళ్ళ మానాలే కదా. స్త్రీమూర్తుల అసలు నిజంగానండి, ఆ రోజు దావీదు రాకపోతే సీన్ ఏంటో తెలుసా అండి? ఆ రోజు దావీదు గొల్యతును చంపకపోతే సీన్ ఏంటో తెలుసా? నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళందరి మీద రేపెట్ట జరిగిపోయాయి. మగాళ్ళ కుత్తుకుల్లో నుంచి రక్తం ఓటలా పైన పొంగేది. పిల్లల శవాలు చెత్త కుండీల్లో పడిపోయాయి. ఏ ఇల్లు చూసినా కాలిపోయేది. రోడ్లన్నీ రక్తతాపాలతో నిండిపోయాయి. ఆహాకారాలతో మరణ రోదనలతో నగరం అట్టుడికిపోయేది ఒకవేళ దావీదాన్ని చంపకపోతే. ఆ రోజు ఈరోజు తమ భర్తలు హ్యాపీగా బతుకున్నారంటే, తమ బిడ్డలు చక్కగా పాకుతూ నవ్వుతున్నారంటే, వాళ్ళ మానశీలాల ప్రాణాలు కాపాడబడ్డాయంటే ఎవరి వల్ల? డేవిడ్ వల్ల. అందుకని ఆడాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారండి డేవిడ్కి. అబ్బా, అంత చిన్న వయసులో 20 ఏళ్ల వయసులో అంత గొప్ప జ్ఞానంతో ఎలా ఓడించావయ్యా రాక్షసుని అని దావీదు మీద పాటలు కట్టేశారు. ప్రభు అదే అంటాడు కదా, జనులు మిమ్మల్ని పొగుడునప్పుడు మీకు శ్రమ. నిజమండి, పొగడతలకు ఎప్పుడు చెవులు ఇవ్వకండి. ఆయన ఇవ్వలేదు కానీ పొగిడాడు. ఆ పాట పెద్ద వైరల్ అయిపోయిందండి. ఎంత వైరల్ అయిపోయిందంటే, ఆ పాట కొన్ని పాటలు ఉంటాయి చూడండి, వైరల్ అయిపోతుంటాయి. ఇప్పుడు మనకి నెలకు పాట వైరల్ అవుతుంది మన దగ్గర అయితే.
అవునా? ఆ మధ్య ఒక కచ్చా బాదం అని ఒకటి కట్టాడు, నాకు బాగా గుర్తు. కచ్చా బాదం అంట. ఇక ఇప్పుడు ముసలోళ్ళు లేదు, పిల్ల లేదు, జల్ల లేదు, అందరూ చూసుకోవటం, వెనకమాలు తిప్పుకుంటూ ఆ పాటకు డ్యాన్స్లు వేయటం. తెలుగు లేదు, తమిళ లేదు, హిందీ లేదు, అందరూ అదే పాట. అంటే కొన్ని పాటలు భాషలకు అతీతంగా వైరల్ అయిపోతాయి. భాషతో పని ఉండదు కొన్ని పాటలకి. ఈ మధ్య ట్రెండ్ ఎక్కువైంది. అటు తమిళోడి పాట తెలియదు, ఆ మధ్య కన్నడ పాట అంటే అందరూ తిప్పేస్తున్నారండి బాబు. ఏమైనా యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటే భయం. ప్రతోడు ఏదో ఒక పాట తీసుకొస్తాడు, ఆ పాట ఏంటో కూడా అర్థం కాదు మనకి. అలా ఉంది ఈరోజు సీను. ఆ రోజుల్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టీ షాప్కి వెళ్ళినా ఇదే పాట ప్లే అయ్యేది. ఏ పాట? సౌలు ఏళ్ళకొలది దావీదు 10 ఏళ్ళకొలది. అలా సరదాగా బయటికి వెళ్దామంటే 2-3 కలిసి ఇదే పాట పాడుకునే వాళ్ళు, 6 బయట కూర్చొని. పాట వైరల్ అయిపోయి దావీదు 1 నైట్లో స్టార్ అయిపోయాడు. దావీదు ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయాడు. దావీదు అందరికీ ఫేమస్ అయిపోయాడు, అందరికి తెలిసిపోయాడు. దేవుడు ప్రమోషన్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు దావీదుకి. ఎలాంటి ప్రమోషన్స్ ఇచ్చాడో ఒకసారి మీరు జాగ్రత్తగా బైబిల్ని అనుసరించగలిగినట్లయితే 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. 18:5. దావీదు, సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి? సుబుద్ధి అంటే ఏంటి? నాలెడ్జ్, పవర్ రోజు రోజుకి పెరిగిపోతుంది దావీదుకి. ఆయన జ్ఞానానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏ రాజ్యం మీద దండయాత్ర చేసినా అందరిని ఓడించి పడేస్తున్నాడు. తిరుగులేని వాడయ్యాడు ఆయన. యుద్ధంలో ఆయనకు ఓటమే తెలియకుండా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గొప్ప నెపోలియన్ బొనాపార్ట్ అయిపోయాడు. ఖలీద్ బిన్ వలీద్ లాంటోడు అయిపోయాడు. మరణం అనేదే, ఓటం అనేదే లేని ఒక కమాండర్గా మారిపోయాడండి. ద గ్రేట్ డేవిడ్ అయిపోయాడు, సామాన్యుడైన డేవిడ్. సుబుద్ధి కలిగి పని చేయుచు వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాడు. ఎవరి మీద నియమించాడట? యోధుల మీద. యోధులు అంటే ఎవరు అనుకోండి? ఇప్పుడు ఇందాక తిట్టారు కదా వాళ్ళ అన్నలో, ఇందాక అధ్యాయంలో తిట్టారు. రే ఎందుకు వచ్చా అని వచ్చి అన్నారే, ఆ వాళ్ళే యోధులు అంటే గొప్ప వాళ్ళు. వాళ్ళ మీద అధిపతి అయి కూర్చున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ అన్నలైతే తిట్టారో ఇప్పుడు ఆ అన్నలు చేతులు కట్టుకొని ఉంచున్నారు ఈయన ముందు. నువ్వు దేవుడికి అవకాశమే. దేవుడికి కనుక నీ లైఫ్లో నీవు అవకాశం వస్తే నేను తిట్టినోడే నీ దగ్గర చేతులు కట్టుకుని ఒకరోజు తీసుకొస్తాడు దేవుడు. నిన్ను అసహించుకున్నాడే నీ పాదాల దగ్గర పడే ఒక రోజు తీసుకొస్తాడు దేవుడు. నువ్వు దేవుడికి అవకాశం ఇస్తే, సహనంతో నువ్వు గనక బ్రతికితే నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. యెఫ్తా జీవితం కూడా చూసుకోండి. యెఫ్తాని సొంత సోదరులే గెంటేశారు, సొంత ఊరోళ్ళే మెడబట్టుకొని గెంటేశారు యెఫ్తాని. చివరికి ఒకరోజు వాళ్ళే డోర్ టు డోర్ వెతుక్కుంటూ వచ్చారు. యెఫ్తా కాళ్ళ మీద పడ్డారు, నువ్వు మాకు కావాలి, మాకు న్యాయాధిపతిగా ఉండమని చెప్పారు. ఈరోజు చాలామంది మీకు కూడా గొడవలు ఉంటాయి. అత్త ఏదో మాట అనింది, అవసరమా? ఈవిడ 100 అనిద్ది, ఆవిడ ఒకటంటే. వాళ్ళు ఏదో ముసలోళ్ళు, పాతకాల మనుషులు, వాళ్ళు కాస్త మోటుగా ఉంటారు, వాళ్ళు ఒక మాట అంటారు అంటే పడు, తప్పే ఉంది. నీ తప్పు లేదనుకో, దేవుడు చూసుకుంటాడమ్మా, దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ 2 మాటలు అంటే నువ్వు 3 మాటలు, ఆవిడ 10 తిట్లు తిడితే నువ్వు 11 తిట్లు తిట్టావనుకో, దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డు. నీకు అర్థం కావట్లేదు అది. డేవిడ్ ఎంత తెలివిగలడో తెలుసా? ఎవరైనా తిడతాడు అనుకోండి, దావీదు తిట్టు అంటాడు దావీదు. ఒకసారి షిమి ఏమన్నాడు? నరహంతకుడా, చీపో అంటాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? రేయ్ వాడిని ఏమనకండి. పక్కన ఉన్నాడు అన్నాడు, అయ్యా వాడిని ఎలకని చంపినట్టు చంపుతా, నాకు అవకాశమే అన్నాడు. వద్దు, తిట్టని వాడు తిట్టాలి, అది నా దేవుడు చూడాలి, నా నీతిని బట్టి ఆయన నాకు ఇవ్వాలి, వాడిని తిట్టనివ్వనరా అని ఆ తిట్లన్నీ విన్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదండి. మీరు దావీదు జీవితం మొత్తం చూడండి, తిట్టిన వాళ్ళని తిట్టుకోండనే చెప్పాడు తప్ప ఒక్క మాట కూడా తిట్టేవాడు కాదు. ఇక్కడ మీరు ఏ బంధాల్లో ఉన్నారో తెలియదు. నీ భర్త ఒక మాట తిట్టినా, ఏదో పని నుంచి వచ్చాడు, ఏదో కోపంలో ఉన్నాడు, గబక్కున మాట అన్నాడు, తిట్టే నీ తప్పు లేదు కదా, దేవుడు చూసుకుంటాడు, వదిలే. దేవుడికి ఇవ్వండి ఆప్షను. నీ అత్తో మాట అనింది, లేదంటే నీ కోడలే అనింది, ఉడుకు రక్తం కదా, ముసలావిడని చూడాల నిన్ను, పాపం ఓ మాట అనేసింది, దేవుడికి వదిలేసాయి. సంస్కారాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడికి వదిలేసాయి. దేవుడు చూసుకుంటాడు నీ కోడలంతం, దేవుడు చూసుకుంటాడు నీ అత్త గురించి, దేవుడు చూసుకుంటాడు నీ భర్త భార్యల గురించి. మీరు ఎవ్వరు తిట్టినా ఎప్పుడు దయచేసి తిట్టకండి, సహనంతో దావీదులాగా ఉండండి. మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి. ఒకరోజు వాళ్ళే వచ్చి నీ కాళ్ళ దగ్గర
పడతారు. ఇప్పుడు అదే జరిగింది దావీదు జీవితంలో. ఏ అన్నలైతే నీ హృదయ చెడుతనము గొప్పదన్నారో, ఏ అన్నలైతే నీకు గర్వం ఉందిరా అన్నారో, వాళ్ళే చేతులు కట్టుకున్నారు. ఎందుకంటే ఈయన వాళ్ళ మీద అధిపతి అయిపోయాడు. ఇప్పుడు ఏమండి, మీ చేతులకు మట్టి అంటుకొని మాకండి, మీరు కొట్టుకుంటున్నారు అనుకోండి, దేవుడు సైలెంట్గా సైడ్ అయిపోతాడండి. ఇక ఆయనతో ఎందుకు చెప్పండి. ఇప్పుడు నేను అన్నానండి, ఎవరైనా నా దగ్గరకు వచ్చారు, మీరు కాస్త బైబిల్ బాగా చదువుతారు కదండి, మాకు ఈ సమస్య అని చెప్పి ఇద్దరు వచ్చారు శత్రువులు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పాల్సింది ఏదో వీళ్ళు చెప్పారు. ఇప్పుడు తీర్పు ఎవరు ఇవ్వాలి? నన్ను పెట్టుకున్నారు కదా, నా దగ్గరకు వచ్చారు కదా, అప్పుడు నేను ఇచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అనుకోండి నా కాళ్ళ ముందే, నేనేం చేస్తా? సైలెంట్ అయిపోయి రికార్ది అనరా అంట. నాకెందుకు? ఇక నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పేదాకా ఉండాలి. వాళ్ళిద్దరు కొట్టుకోవటాన్ని బట్టి నాకెలా అనిపిస్తుంది అంటే, వాడంతే ఇదంతే తీసి పక్కన పడేయండి అనిపిస్తుంది. దేవుడు కూడా అంతే. నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, దేవుడికి నిన్ను తగిలిచ్చినందుకు ఎక్కడో బీపీ లేచిద్ది, వాళ్ళ మీద పగ తీరుస్తాడు దేవుడు. నువ్వు ఈ లోపల తిట్టేసే సమయానికి ఈవిడేమన్నా తక్కువ, కానీ లేరా ఇద్దరిద్దరే అని దేవుడు కూడా సైడ్ అయిపోతాడు. ఇక్కడ అదే జరిగింది. దావీదు మౌనం దేవుడి పరాక్రమానికి చోటిచ్చింది. దేవుడు దావీదుని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్ ఈజ్ బిహైండ్ us we get a ప్రమోషన్స్. దేవుడు ఎప్పుడైతే మన వెనక ఉంటాడో అప్పుడు మనం ప్రమోషన్స్లోకి వెళ్తాం, ఎదుగుదల కనపడుతుంది మన జీవితంలో. అక్కడ అదే జరిగింది. ఇంకోటి చదవండి సరే. ఇప్పుడు యోధుల మీద ఏమయ్యాడట? అధిపతి. మన భాషలో చెప్పాలంటే శతాధిపతి అంటారు దాన్ని. ఏమంటారమ్మా? శతము అంటే ఏంటి? 100 కదా. క్రికెట్లో ఎవడైనా 100 కొడితే ఏమంటాడు? శతకం బాదారు అంటారు. సెంచరీ అంటారు, సెంచూరియన్ అంటారు ఇంగ్లీష్లో అయితే, సెంచూరియన్. శతాధిపతి అయ్యాడు. ప్రమోషన్ వచ్చింది దావీదుకి. నమ్మకంగా చేసుకుంటా పోయాడు ఆ పనిని. సౌలు మాత్రం ఎదుగుదల చూసి ఓర్వలేక విషపు చూపు చూస్తా వచ్చాడు. ఈయన కుళ్ళుతో సస్తానే ఉన్నాడు, దావీదు ఎదుగుతూనే ఉన్నాడు. ఎప్పుడు పక్కన వాళ్ళని బట్టి మీరు ఎప్పుడు కూడా బాధపడకండి, ఆడేదో కుళ్ళుకుంటారని. ఈ మధ్య ప్రతి ఇంటి ముందు ఒక పెడుతున్నారు దిష్టి బొమ్మలట, నన్ను చూసి ఆకరా అంట. వీడు పెద్ద బెంజిగారు కొన్నాడని వీడు చూసి ఎడుతాడు. మనం మా కారు వస్తుంటే ఆడిదే డొక్కాటో, ఆ డొక్కాట వెనక మళ్ళీ అప్పు చేసి కొన్నా ఏడవకురా అంట. ఎడుతాం రా, నీరు పెద్ద కనేసావు, పెద్ద బెంజి కార్లు కొనేసావు అని ఎడుతారు నిన్ను చూసి. ఆడు మనని చూసి ఆడవటం కాదు, మనమే ఆడిని చూసి ఎడుతాం అప్పుడప్పుడు. కొంతమంది చూడండి, మనలో కూడా దిష్టి తగిలిద్దను. మన క్రైస్తవులే. ఇప్పుడు హిందూ సోదరులు వాళ్ళు ఏదో కాటుకులు పెట్టుకుంటారో బొట్లు పెట్టుకుంటారు అనేది వాళ్ళ విశ్వాసం, వాళ్ళు దానికి కమిటెడ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు పెట్టుకోనివ్వండి. హైందవ సోదరులు మనం ఎప్పుడు ఏమనకూడదు, వాళ్ళ విశ్వాసంలో ఉన్నారు, వాళ్ళ విశ్వాస ప్రమాణాలను వారు కొనసాగిస్తారు. క్రైస్తవులు అయ్యి ఉండి కూడా, క్రైస్తవులుగా మారామని చెప్పుకునే వాళ్ళు కూడా ఇంత పెడతారండి కాటుకులు తీసుకొచ్చి పిల్లలకి, పసిపిల్లలకి. మొన్న ఏదో నామకరణం చేయాలని తీసుకొచ్చారు, ఆ పాప కనపడట్లా నాకు, అంత కాటుకే. ఈ బొగ్గ నిండా కాటుక, ఆ నుదుటి నిండా కాటుక. ఎందుకంటే దిష్టి తగలకూడదట. బిడ్డలు చూసి దిష్టి తగిలిద్ది. మరి ఐశ్వర్య కూతురుకు పెట్టదు, మరి ఆవిడికి తగలదా దిష్టి? మన బిడ్డలే అందగాళ్ళ, వాళ్ళు అందగాళ్ళు కాదా? మరి ఆలోచించండి కాస్త. ఎవరిని చూసి ఆడవని అవసరం లే. సౌలు ఏడుస్తూ ఉన్నాడు, ఆ ఏడుపే పతనానికి తీసుకెళ్ళి. కానీ దావీదు మాత్రం అంచెలంచెలుగా ఎదిగాడండి. ఎలా ఎదిగాడో 13 వచ్చిన 13. కాబట్టి సౌలు తన యొద్ద నుండనీయక సహస్రాధిపతి. ఇందాకే పతి శతం అంటే 100, ఇప్పుడు సహస్రం అంటే 1000. అంటే ఎంత ప్రమోషన్స్ చూడండి. 100 మంది మీదకి చేశాడు, నమ్మకంగా పనిచేశాడు, 1000 మందికి అధిపతిని చేశాడు దేవుడు. బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, ఇంకా నమ్మకంగా పనిచేశాడు సహస్రాధిపతి అయిన తర్వాత కూడా. ఆ తర్వాత దేవుడు ఏకంగా రాజుగారికి అల్లున్నే చేశాడు. ఆ పక్కనే అధ్యాయం తీయండి, 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. 18, 17. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు నా పెద్ద కుమార్తెన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధమును జరిగింపవలెనని. 18 వచ్చినందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను. ఏంటయ్యా, రాజుగారి కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా?
రాజుగారికి నీ బంధువుని అల్లుడినైపోతానా? అవునరా, అల్లుడిని చేస్తున్నా నేను. దావీదో, నువ్వు నా కోసం బ్రతికావు కాబట్టి, నా కోసం సహించుకున్నావు కాబట్టి, పవిత్రంగా నా కోసం జీవించావు కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చేస్తున్నా పో. ఆ తర్వాత దావీదుకి రాజుగారికి అల్లుడయ్యాడు. 5 ఏళ్లలోనే 30వ ఏటకే ఏకంగా రాజే అయిపోయాడు. ఆయన ఎదుగుదల చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు కదా. ఆ నెక్స్ట్ సౌలు దగ్గర సితారా వాయించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? శతాధిపతి అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? సహస్రాధిపతి అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? రాజుకు అల్లుడయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? రాజే అయిపోయాడు. దేవుడు మన వెనకుంటే ఎదుగుదల మన జీవితంలో కనపడుతుంది. ఆ ఎదుగుదల భౌతిక సంబంధమైనది పాత నిబంధనలో, ఆత్మ సంబంధమైనది క్రొత్త నిబంధనలో. మీకు నిజంగా దేవుడు అర్థమయ్యాడు అనుకోండి, బైబిల్ చదువుతుంటే ఆ జ్ఞానం మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అంటారు బైబిల్ ఎంత చదివినా అర్థం కావట్లేదు బ్రదర్ అంటారు. ఎందుకు అర్థమైంది నీకు? నీకు సీరియల్ మాత్రం ఒక్కసారికి అర్థమైపోద్ది, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు నువ్వు. కొంతమంది ఉంటారండి, ఓ పక్క బైబిల్ చదువుతుంటే ఆవిడిచ్చుకుంటా కూర్చుంటారు కొంతమంది. నీకు యాడ్ ఇంట్రెస్ట్ ఉంది? కొంతమంది చూడండి టీవీ పెట్టి చూస్తుంటారు సీరియల్ కూడా. ఒకసారి ఏదో బామ్మగారు ఒక ఇంటికి పోయా, ఆ బామ్మగారికి కాళ్ళు కూడా పనిచేయవు. పోటేసుకొని మరి ఆ టీవీ దగ్గరకు వెళ్ళి దగ్గర కళ్ళు పెట్టి చూస్తుంది ఆ టీవీలో. ప్రార్థనకి రమ్మంటే మాత్రం కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులే మనకి. యాళ్ళే నొప్పులు వస్తాయి మనకి ప్రార్థనకి రమ్మంటే. కానీ ఈరోజు మన జీవితాల్లో దేవుడికి పెద్ద పీట వేయట్లా. దావీదు వేశాడు, అందుకనే దావీదు దేవుడికి కూడా ఏమేశాడు? పెద్ద పీట వేశాడు. ఇక్కడ దాకా ఆయన జీవితం బాగుందండి. దేవుడు చక్కగా సుబుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచిగా డెవలప్ చేశాడు, ఒక స్థాయికి వచ్చాడు దావీదు. అయితే ఇక్కడి నుంచే కథ మారింది. దేవుడు మేలులు మరిచిన దావీదు, తన స్థాయిని మరిచిన దావీదు ఒకరోజు చెయ్యకూడని పాపం తన జీవితంలో చేశాడు. మీకు అందరికీ తెలుసు ఆ పాపం ఏంటది? సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున, ఒక 50 ఏళ్ళు వచ్చేసిన ఇప్పటికే, దేవుడండి శిక్షనైనా ఆశీర్వాదాన్నైనా ఇమీడియట్గా ఎప్పుడు చేయడండి. ఆయన రెండిటికి అర్హులా కాదా అని చూస్తాడు. చూస్తాడు. ఒకటి, దావీదుకి సమూయేలు వచ్చి అభిషేకం చేస్తాడు, నువ్వు రాజు అవుతావని. సౌలు తిరుగుబాటు చేసినప్పుడు గుర్తుందా? అది 20వ ఏట చేశాడు. కానీ దావీదు రాజవ్వటానికి, ఇజ్రాయేలు 12 గోత్రాలకు దావీదు రాజవ్వటానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా? అభిషేకం తర్వాత 17 ఏండ్లు పట్టింది. సమూయేలు వచ్చి 20 ఏండ్ల వయసులో అభిషేకం చేస్తే దావీదుకి, సంపూర్ణ ఇశ్రాయేలుకి రాజవ్వటానికి దావీదుకి ఆశీర్వాదం ఇచ్చిన 17 ఏండ్లకి నెరవేర్పు జరిగింది ఆ వాగ్దానం. కావాలి, కాస్త ఓర్పు కావాలి. మనకు కూడా అంతే. దేవుడు మనకు కూడా ఏదో ఒక ఆశీర్వాదం దాచిపెడతాడు మన లైఫ్లో. అందరికీ దాచిపెడతాడండి దేవుడు, అందరికీ. ప్రతి ఒక్కరికి ఒక నాన్న ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. పారికి ఒక మల్లెపూలు తీసుకొని వస్తాడు, పెద్ద బిడ్డకు ఒక మంచి కేకు తీసుకొని వస్తాడు, రెండో వాడికి ఒక లడ్డు తీసుకొని వస్తాడు. తను ఎవ్వరికి అన్యాయం చేయడు. నిజాయితీ కలిగిన తండ్రి, నిజాయితీ కలిగినటువంటి యజమాని, అందరికీ ఏదో ఒకటి తీసుకొస్తాడు. దేవుడు కూడా మనలో అందరికీ ఏదో ఒకటి దాచిపెట్టుంటాడు, ఒక గొప్ప అవకాశాన్ని. కానీ సహనం లేక దాన్ని నువ్వేం చేస్తున్నావంటే ఇవ్వనీయకుండా చేతులు దేవుడు వెనక్కి లాగేసేటట్టుగా చేస్తున్నావు. ఇప్పుడు నాన్న ఉన్నాడండి, నాన్నకి రేపు పొద్దున్న నేమేం జాలేసింది, అరే వీడికి మంచి బండి కొని పెడదాంరా, నా బిడ్డ కాలేజీకి వెళ్తున్నాడు, చాలా దూరం పాపం, సిటీ బస్సులు ఎక్కి అదెక్కిపోతున్నాడు, వాళ్ళు 1,00,000 రూపాయలైనా పర్లా వీడి కోసం ఒక మంచి బండి కొనాలని చెప్పి ఆ రాత్రి 1,00,000 రూపాయలు దగ్గర పెట్టుకున్నాడండి. ఈ లోపల నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే మీ నాన్న ఒకరోజు సిగరెట్ షాప్ దగ్గర ఆగి శుభ్రంగా దమ్ములు ఆగుతున్నావు అనుకో, ఆ రోజు సాయంత్రం మందు షాప్ దగ్గర బాగా తాగి తూలుతున్నావు అనుకో, మీ నాన్న ఏం చేస్తాడు? కొని పెడతాడా బండి? వెనక్కి తీసుకుంటాడా తాను అనుకున్న నిర్ణయాన్ని? టర్న్ బ్యాక్.
వెనక్కి తీసుకుంటాడు, వెనక్కి తిరుగుతాడు. ఎందుకంటే నీ మీద ఏదో ఇద్దాం అనుకున్నాడు అప్పటిదాకా తండ్రి. నీ పనికి మాలిన వ్యసనాల వల్ల దాన్ని నువ్వు కోల్పోయావు. అలానే మీలో కూడా దేవుడు మీకు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. నువ్వు అప్పుల్లో ఉన్నావు దేవుడు తెలుసు. తెలియక కాదు, నువ్వేం ప్రార్థనలో చెప్పనవసరాలు ఎన్ని లక్షలు ఉన్నాయో ఎంత వడ్డీనో దేవుడికి తెలుసు. నీకేదో ఒక సాయం చేద్దాం అనుకుంటాడు పాపం దేవుడు. ఈ లోపల ఆ అప్పు తీర్చుకోవడానికి నువ్వు దారి తప్పే పనులు కొన్ని చేస్తావు. చూసావా? ఏదో చేద్దాం అనుకున్న దారి తప్పిన పనులు చేస్తుంది, కక్కుర్తి పడుతుందని దేవుడు లాగేస్తాడు. దేవునికి మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటాడు. నీ బ్రతుకుని చూసిన దేవుడు దాన్ని ఆపేస్తుంటాడు. దేవుడు కూడా వాస్తవానికి ప్రపంచానికి చక్రవర్తినే చేద్దాం అనుకున్నాడు దావీదుని, కానీ చేయలే. ఎందుకంటే దావీదు బ్రతుకు కొంత ఆగింది. ఇందాకే చెప్పాను, చూశారు కదా మీరు. అభిషేకం ఇచ్చింది ఎప్పుడు? రాజు అయ్యింది ఎప్పుడు? 19వ ఏట అభిషేకం ఇస్తే 37వ ఏట ఇశ్రాయేలు మొత్తానికి రాజయ్యాడు. అంటే యోధా మొత్తానికి 30కి అవుతాడు. మీరు క్లారిటీగా ఉండాలి మీరు. అంటే 18 ఏళ్ళు. శిక్ష కూడా అంతేనండి. దావీదు ఇక్కడ పాపం చేశాడు. ఏం చేశాడు చూడండి, 2వ వచనంలో 11:2. ఒకానొక దినమున పొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా, యుద్ధాలు బాగా చేసేవాడు కదా ఆయన. యుద్ధాలు చేసే క్రమంలో యుద్ధాలు చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ పైన బిల్డింగ్కి ఎక్కితే తప్ప మ్యాప్ పాయింట్ సరిగ్గా అర్థం కాదు. మ్యాప్ సరిగ్గా అర్థం కావాలి. మ్యాప్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ వీధంతా క్లియర్ అర్థం కావాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? బాగా ఎత్తులు. ఇప్పుడు ఆ ట్యాంక్ ఎక్కారనుకోండి, మీ పక్కన ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ పైకి ఎక్కితే ఈ వాసుదేవపురం అంతా కనపడుద్ది మీకు. ఇల్లులు, వీధులు, బోరింగులు, ఇంకా బర్రెలు అన్నీ కనపడి అడ్డు కట్టలు అగ్గినలు ఉంటాయి. వాళ్ళు ముగించేస్తారు. హెడ్లైన్స్ అంటారు. దేవుడు కూడా మీకు ఏడనేది ఎక్కువ కనపడుతుంటుంది బైబిల్లో. అయ్యా ఇంకా సరిగ్గా సరే, గతంలో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసినా సరే, ఇప్పటికీ ఎన్ని చేస్తున్నా సరే ఆయన కోసం, దాన్ని నువ్వు మీరావా, నువ్వు చేసిన పుణ్యాలన్నీ తీసుకెళ్ళి మూటగట్టి మురిక్కాలంలో పడేస్తాడు దేవుడు. దేవుడికి నచ్చదండి. కొంతమంది ఏమనుకుంటారంటే, చేయాల్సిన పాపాలన్నీ చేసేసి మళ్ళా పుణ్యకార్యాల్లోనికి వెళ్ళిపోతే ఈ పుణ్యాలను చూసిన దేవుడు పాపాలని క్షమించేస్తాడేమో అనుకుంటారు. అట్టివాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, పుణ్యం లెక్క పుణ్యందే ఏదో అంటారు కదా, తమ్ముడే ఆ టైపు దేవుడు. పుణ్యమా, ఆ పుణ్యానికి తగ్గది నీకు ఇస్తారా? పాపమా, పాపానిది కూడా పాపానికి ఇచ్చేస్తాను రోయ్. అది చూసి ఇది క్షమించటాలేం లేవు. దేనికదే ఏది చేయకూడదో చేశాడు. అప్పుడే కళ్ళని నియంత్రించుకొని, యోబు అన్నాడు కదా ఒకనాడు, నా కనులతో నేనేం చేసుకున్నా, నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగునా చూతును, అలా చూసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును అన్నాడు ఆయన. ఒకవేళ ఒక స్త్రీని మోహపు చూపుతో గనక చూస్తే నా భార్య వేరొకడు విసురునుగాక అన్నాడు. అంటే ఎంత గొప్ప మాట! యేసువారి ప్రపంచానికి ఎంత గొప్ప నీతి చెప్పాడండి. ఏమన్నాడు ఆయన? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెను అప్పుడే తన హృదయమందు వ్యభిచరించిన వాడగును అనేసాడండి ఆయన. అంటే వ్యభిచారం గురించి బైబిల్లో చాలా గొప్ప నైతికంగా, లైంగిక నైతికతకు దేవుడు అతిపెద్ద పీటేశాడు. లైంగిక అనైతికతకు పాల్పడిన ఒక్కడిని కూడా దేవుడు ఎంచుకోవాలా. మొత్తం బైబిల్ చరిత్రను తిరగేసుకోండి మీరు. కాకపోతే దావీదు చెయ్యకూడని వ్యభిచారాన్ని చేశాడు. ఒక్కసారిగా దేవుడు దావీదును విడిచిపెట్టేశాడు. అప్పటిదాకా నీడలచుకున్న దేవుడు, అప్పటిదాకా మేఘంలా కమ్ముకున్న దేవుడు, అప్పటి వరకు తన హస్తాన్ని శిరస్సు పైన చల్లగా నుంచిన దేవుడు, వ్యభిచారం అనే మత్తులో ఎప్పుడైతే పడ్డాడో కనపడనంత దూరం వెళ్ళిపోయాడండి ఆయన జీవితంలో నుంచి. ఈరోజు ఎందరో కంట శోకాలు పెడుతున్నారు ఈరోజు చాలామంది స్త్రీమూర్తులు. నాకు తెలిసిన ఒక అక్క ఉంటుంది, 1-2 సార్లు చెప్పాను కూడా ఇక్కడ దరిదాపులో.
వాళ్ళ ఆయన రైల్వేలో పనిచేస్తాడు మా గుంటూరులోనే. పాపం ఆవిడ చాలా చాలా అంటే ఇష్టపడి, అంటే అనాథ అంటే అమ్మా నాన్న లేరు, ఇష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం అమ్మా నాన్న లేరని తెలిసినా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. వాడు మొదట్లో బాగానే చేశాడు, ఆవిడతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. కొంతకాలానికి ఆడు ఏ పురుగు పుట్టిందో ఆడు బుర్రలో తెలియదు, కానీ వాడు ఒక ఆవిడ్ని ఎఫ్ఐఆర్ కొనసాగించాడు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. ఆ విషయం చాలామంది చెప్పారు పాపం ఆవిడికి, అక్క మీ ఆయన పలానా వీధిలో కనపడుతున్నాడు, చూసుకో కాస్త, నువ్వేమో ప్రార్థనల మట్ట వెళ్తుంటావు అన్నారు. లేదమ్మా మా ఆయన చాలా మంచోడమ్మా వినలా. తర్వాత ఈవిడే ఒకరోజు ఆటోలో వెళ్తుంటే అడ్డంగా బైక్ వాళ్ళ ఇంటి ముందు ఉండటం, ఏంటా మా ఆయన బైక్ ఇక్కడ ఉందని వెళ్ళటం చూస్తాం, అంతా బుక్ అయిపోయాడు. అది నిలదీసింది, ఆవిడ వచ్చి నిలదీసింది అలా, ఆయన ఏంట్రా పనికి మళ్ళీ దౌర్భాగ్యుడా, ఏం పోయే కాలం రా, ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నావురా, క్రైస్తవ కుటుంబాల పుట్టి సిగ్గు లేదురా అని అడిగినందుకు వాడు ఏం చేశాడంటే రాత్రిపూట లేచాడు, ఆవిడ స్కూటీ ఉంటుంది, హాస్పిటల్లో చేస్తుంటుంది ఆవిడ నర్సు, స్కూటీ బ్రేకులు కట్ చేసి పడేసాడు అంటాడు. తెల్లారితో ఇంక నిద్ర ఏం పట్టిద్దండి పాపం, ఆవిడికి నిద్ర పట్టదు కదా, భర్త ఇలా అంటే బుక్ అయ్యాడంటే రాత్రి ఇంకేం నిద్ర పట్టిద్ది పాపం. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా లేచి వెళ్ళిపోదామా అని చెప్పేసి తెల్లారి 5ంటికి ఆవిడ లేచి తీసుకొని వెళ్ళిపోతుంది బండి. లారీ ఎదురు వస్తుంది, బ్రేక్ వేస్తుంటే పడట్లా, ఎటు చేయాలో అర్థం కావట్లా. ఈడే కదా కట్ చేశాడు కదా రాత్రి, ఏం చేయాలో అర్థం కాక స్తంభం ఉంటే స్తంభం వైపు తిప్పిపేసింది పాపం. ఆవిడ పడటంతో కాళ్ళ మీద నుంచి లారీ వెళ్ళిపోయిందండి. ఉంటాడా దేవుడు, వదులుతాడా? మట్టి పోయాడు వాడు, తర్వాత మట్టి కొట్టుకుపోయాడు. వాడు రైల్వేలో పనిచేస్తాడు కదా, కొడతంతోనే ఆ తర్వాత కొంతకాలానికి భయంకరమైన హై వోల్టేజ్ షాక్ కొట్టి పడేసిందండి. మొత్తం పక్షవాతం వచ్చి పడిపోయాడు. కడుక్కోవటానికి కూడా దిక్కు లేదా దౌర్భాగ్యుడికి ఈరోజు. అది ఆడి గాథ. దేవుణ్ణి ఎప్పుడు హట్ చేయకండి. దేవుడు చక్కగా స్త్రీని పురుషుణ్ణి సృజించి వివాహం చేసుకొని హ్యాపీగా మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పాడు ఆ మహానుభావుడు. బైబిల్లో మాత్రమే ఉండే ఒక గొప్ప మాట చెప్పమంటారా? అవరే మీ ఇద్దరు ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ నా సన్నిధిలో ఉన్నప్పుడు కానీ మీ ఇద్దరికి కోరికలు వస్తేనరా మీరు వెళ్ళిపోయి హ్యాపీగా మీ కోరికలు మీరు తీర్చుకొని తర్వాత రండిరా నా దగ్గరికి అని అన్నాడండి ఆయన. ఇంతకంటే గొప్ప మాట ఎవడంటాడు చెప్పండి? ఇంతకంటే చక్కగా నీకు ఎవడు చెప్తాడు చెప్పండి? అయినా ఇంకా కక్కుర్తి పడుతున్నావంటే నిన్నేమనాలి? ఏమనాలి చెప్పు? నిన్ను దావీదు మీద దేవుడికి పట్టలేని కోపం, పట్టరాని కోపం వచ్చేసిందండి. నిలబడ్డాడు దేవుడు, వెళ్ళిపోయాడు దేవుడు అతనిలో నుంచి. అప్పటి నుంచి అండి దేవుడు వెళ్తూ ఏం చేశాడు తెలుసా? ఆ ఫీజు తీసేసి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. ఇంట్లో కరెంటు బిల్లు కట్టకపోతే ఇంట్లో వాడు ఫీజు తీసేసి వెళ్ళిపోతాడు. ఇక అంత అంధకారం అయిపోద్ది, ఇంకేం కనపడదు లోపల. ఇంటి పన్ను కట్టకపోతే వాటర్ కట్ చేసి వెళ్ళిపోతాడు, ఇక వాటర్ రాదు, గొంతు ఎండిపోయి సస్తావు. ఇక అది కట్టితేనే నీకు దిక్కు. దేవుడికి కూడా ఆయన మనసు హట్ అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయేటప్పుడు నీకు ఇచ్చిన మేలుని తీసుకొని వెళ్ళిపోతాడు. నీలో జ్ఞానం అనే ఒక వైర్ ఉంటుంది, ఒక నరం ఉంటుంది బుర్రలో, ఆ నరాన్ని కట్ చేసి వెళ్ళిపోతాడు ఆయన. అప్పటి నుంచి అంధకారం అయిపోద్ది మన జీవితం. ఆ ఉన్నవాడు వదిలేస్తే మన జీవితం అంధకారమయమైపోద్ది. దానికి ప్రధాన ఉదాహరణ తర్వాత అధ్యాయంలోనే మీకు కనపడిద్ది. 12వ అధ్యాయానికి రండి ఒకసారి. 12వ అధ్యాయము. నాతానికి ఇక దావీదుకి ప్రత్యక్షం ఆగిపోయాడండి. ఇక ముగించుకుందాం కొన్ని నిమిషాలు. నాతాను పిలిచాడు. నాతాన్ అంటే మహాప్రవక్త నాతాను. మిస్టర్ నాతాన్ కమ్ హియర్. ఎస్ మై డియర్ లార్డ్, బిహోల్డ్. ఏం చేయమంటారు చెప్పండి అయ్యా. ఏం లేదురా, దావీదు పనికి మాలిన పని ఒకటి చేశాడు, నేను చాలా బాధపడుతున్నాను, చాలా హట్ అయిపోయాను. దావీదు దగ్గరికి నేను వెళ్ళనిక నా తరపున నువ్వెళ్ళి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి రాపో అన్నాడండి. ఒక కథ అంతా సెట్ చేశాడు, పంపించాడు నాతాన్ని. దావీదు అనుకుంటున్నాడు, నేను చేసిన ఈ పాపిష్టి పని ఎవరికీ తెలీదు. ఒక పక్క బష్టబోళ్ళ ఆయన్నేమో చంపిపడేశాను, రెండో వైపు అయ్యో పాపం సైనికుడు చచ్చిపోతే వాళ్ళ భార్యని చేరదీశాడు మా రాజుగారు అన్నట్టుగా నేను పెళ్ళి కూడా చేసేసుకున్నాను అని. ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకోవాలి? అయ్యో పాపం దావీదు గారు ఎంత గొప్పోడంటేనండి, వాళ్ళ రాజ్యంలో సైనికుడు చచ్చిపోతే వాళ్ళ ఆవిడ్ని కూడా చక్కగా వివాహం ఆడి మహారాణిని చేశాడండి, ఎంత గౌరవం అండి ఆయనకు సైనికులు అంటే అని అనుకునేటట్టుగా చేశాను.
నాకు ఇక బ్యాడ్ నేమ్ అనేదే రాదు, సీసీటీవీలు కూడా అప్పుడు లేవు, నన్ను ఎవడో చూడలేడు అనుకున్నాడండి. మనం కూడా చూడండి, పాపం చేసినప్పుడు మనం కూడా ఎడ చూస్తామంటే కిటికీలు తెరుస్తున్నాయా? మరి నీకు బుర్ర ఉందా లేదరా? పైనుంచి దేవుడు ఉన్నాడరా నాయనా. కెమెరా ఉన్నాయా లేవా? కిటికీకి తాళం వేసానా సరిగ్గా? తలుపుకి తాళం వేసానా? తలుపులో బొక్కలు మళ్ళీ చూసుకొని చెక్ చేస్తాం, ఎవడని చూస్తున్నాడా? లేదంటే కట్టన్లు సరిగ్గా వేసామా లేదా? నేను ఇంట్లోకి రావటం ఎవడైనా చూశాడా లేదా? ఎక్కడా తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పాపాన్ని కప్పటం అంటే ఏమనుకున్నా నిప్పు పైన గుడ్డ వేసిన దాంతో సమానం. ఆ గుడ్డ దహించుకుపోవాలే కానీ ఆ నిప్పు ఆరదన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా బగమంటే కారు చిచ్చు మీద కర్చీఫ్ వేస్తే ఆ కర్చీఫే మాగిద్దిరా నాయన, ఆ మంటనే ఆపలేదు. అదే ఆ మంటకు అది కూడా దహించుకుపోద్ది. పాపాలు కూడా అలాంటివే. నువ్వు ఎంత కప్పాలని చూసినా, నీ భార్యకు తెలియకుండా నువ్వు చేసే పనికి మాలిన పనిని ఎంత సీక్రెట్గా నువ్వు చేస్తున్నా నిన్ను దహించేస్తుంది ఒకరోజు నీ కార్యం. ఇక్కడ అదే జరిగింది. వెళ్ళాడు ఆ రోజు మహారాజు అయిన దావీదు ఏంటో చేస్తే గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేశాడు. మనకు తెలుసు కదా గ్రీవెన్సీ సెల్ అంటే ఎలా ఉంటుందంటే, ఎస్పీ గారు కూర్చుంటారు, కలెక్టరేట్ దగ్గర జరుగుతుంటాయి. సెకండ్ సాటర్డేనే ఎప్పుడు పెడుతుంటారు, ఇప్పటికి కూడా ఉంటుంది కలెక్టరేట్స్ దగ్గర. ఎస్పీ గారు కూర్చుంటారు, ప్రజలందరూ వస్తుంటారు, ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికక్కడే తక్షణ తీర్పులు జరుగుతుంటాయి. అక్కడ సోమవారం స్పందన సంథింగ్ ఏదో ఉంది దాని పేరు. దేవుడు కూడా, దావీదు కూడా రోజు ఏం చేసింటే ఒకసారి ఏర్పాటు చేశాడు. ప్రజలందరూ వచ్చి ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చారు కదా, ఇద్దరు వేశ్యలు, నా కొడుకు అంటే తీర్పు వేదిక అనమాట. తీర్పులు తీర్చే వేదిక ఏర్పాటు చేశాడు. అందరికీ పెద్ద 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 తీర్పులు తీర్చేస్తున్నాడు. ఈ లోపల నాతాన్ గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే కరెక్ట్గా న్యాయం కావాలి అనే బోన్లో నుంచున్నాడు. మన భాషలో చెప్పాలంటే జడ్జి గారు ఉంటారు, అటువైపు బోన్ ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది కదా. అటేమో నేరారోపణ కలిగిన వ్యక్తి కూర్చుంటాడు, ఇటువైపు ఏమో బాధితుడు కూర్చుంటాడు కదా. అలాగనే బాధితుడు సెక్షన్లోకి వచ్చాడు ప్రవక్త. రే నాతాన్ గారు, మీరు రావటం ఏంటండి? అసలు మీరు బోన్లో నుంచోటం ఏంటి సార్? ప్రవక్తవి కదా నువ్వు మా ఇంటికి వచ్చేసేయండి సార్. మీకు ఎవడైతే అన్యాయం చేశాడు వాడు తాట తీసి ఉరేసి చంపేస్తానని అన్నాడు. లేదులే కానీ నాకు సమస్య ఉంది, నువ్వు తీర్చి అందరి ముందే తీర్చిలే అన్నాడు. సరే సార్ చెప్పండి అన్నాడు. ఇప్పుడు ప్రవక్త ఎత్తుకున్నాడు, ఒక ఉపమానం ఎత్తుకుంటాడు. మీకు అందరికీ తెలుసు, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఆడి ఇల్లు పక్కనే ఒక పూరు గుడిసెలో ఒక పేదవాడు ఉండేవాడు. దావీదా, ఏం లేదు దావీదు, నాకు వచ్చిన సమస్య ఏంటంటే, మా ఊరి చివరిలో, మా ఊరికి దగ్గరలో ఒక ఇద్దరు ఉన్నారు దావీదు. ఒకడేమో 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాడు, వాడి పక్కనే ఒకడేమో పూరిపాకలో ఉంటాడు. ఒకరోజు ఏం జరిగిందంటే దావీదు, ఈ 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వీడింటికి ఒక చుట్టం వచ్చాడు. వాడి చుట్టాల్లో ఒకడు వచ్చాడు చూద్దామని, బాబాయ్ గారు ఎలా ఉన్నారని. అప్పుడు లోపలికి రాగానే ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, చాలా రోజులకు వచ్చాడని బంధువుని కౌగిలించుకొని, ఈరోజు ఏం తింటావు బాబు అని అడిగాడు. మీ ఇష్టం సార్ అన్నాడు. అప్పుడు ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే తన పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లో కొన్ని 100,000 గొర్రెలు ఉన్నాయి గొప్ప ఐశ్వర్యవంతుడికి. అన్ని గొర్రెల్ని చూస్తున్నాడు, మంచి మటన్ పలావ్ పెడదామని చూస్తున్నాడు. గొర్రెలు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక గొర్రెను తీసుకొద్దాం అనుకునే లోపల పిట్టగోడ మీద నుంచి పూరిపాక మీద ఐశ్వర్యవంతుడి కన్ను పడింది. అరే ఏంట్రా పూరిపాకలో ఏదో సౌండ్ వస్తుందని ఆ పిట్టగోడ పై నుంచి పూరిపాక మీద కన్నేశాడు. అప్పుడు ఒక చిన్న 3-2 సంవత్సరాల ఆడగొర్రె పిల్ల ఒకటి గడ్డి తింటని చూశాడు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని మెట్లు దిగి కాస్త ఎంక్వైరీ చేశాడు. ఆ గొర్రె పిల్ల యజమాని లేడు, మార్కెట్కి వెళ్ళాడు. ఎందుకంటే గడ్డి తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు, పచ్చగడ్డి మార్కెట్కి. రావటానికి అర్ధగంట సేపు పట్టింది, ఎందుకంటే అది ఊరి చివర ఉందాయా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఆడు వచ్చే లోపలే ఈ గొర్రె పిల్లని లాక్కెళ్ళిపోయి దాన్ని వేసేసి చక్కగా మటన్ దమ్ బిర్యానీ పెట్టేద్దాం మా వాడికి. తర్వాత బీదవాడు వచ్చి అడిగితే, నాకేం తెలుసురా, ఏమన్నా అడుగుతున్నావు నువ్వు అని ఆడి మీదే తిరుగుబాటు చేసి వాడికి ఏంటేద్దాం అని అనుకున్నాడు. వెళ్ళాడు, గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, చంపేశాడు, బిర్యానీ చేసేసాడు. ఈ మొత్తం నేనే చూసా, ఐ విట్నెస్ నేనే. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుణ్ణి ఏం చేయమంటావు, నువ్వే చెప్పు అన్నాడు. ఇక అయ్యగారికి
ఆక్రోశం బట్టట్ల, ముక్కు మీద కోపం వచ్చేసింది. సడన్గా రాజుగా తొడ మీద చెయ్యేసుకొని కూర్చున్న దావీదు సడన్గా పైకి లేచి ఎవరక్కడా అన్నాడు. అందరు తడుచుకొని చూస్తున్నారు. ఏంటి సార్ ఏమైంది అన్నాడు. రేయ్, మా ప్రవక్త గారు చూశాడట ఒక ఐశ్వర్యవంతుణ్ణి, వాడి ఇలాంటి పనికి మాలిన పని చేశాడట. వాడిని ఏం చేస్తారో తెలుసా? 4 గొర్రె పిల్లలు ఇప్పించండి ఆ పేదవాడికి. ఎన్ని గొర్రె పిల్లలు చదవండి, 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. 12:6. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. రే వాడికి చెప్పండి, ఐశ్వర్యవంతుడు, వాడి దగ్గరికి వెళ్ళండి, బొట్లారు నా పేరు చెప్పండి, కింగ్ డేవిడ్ పంపించాడని చెప్పండి నా పేరు. వాడి దగ్గరికి వెళ్ళి 4 గొర్రె పిల్లని ఒకటి చంపేశాడు కదా, 4 గొర్రె పిల్లని వాడికి ఇచ్చిన తర్వాత వాడిని చంపేసేయండి అని చెప్పాడు. భలే ఉంది. నాతాను చప్పట్లు కొట్టాడు. భలా భలా భలా, సూపర్ జడ్జిమెంట్ మై డియర్ లార్డ్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక గొర్రె పిల్లని చంపేస్తే 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి అని ఎందుకన్నాడు? 5 ఇవ్వచ్చుగా, ఎక్కువ ఉన్నాయిగా, ఒక 100 ఇప్పియొచ్చుగా. అలా కాదండి, చట్టం ఒకటి ఉంది. నిర్గమాకాండము 22వ అధ్యాయము 1వ వచనం తీయండి. ఎందుకు 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలో ఇప్పుడు అక్కడ మీరు చదవండి. నిర్గమాకాండము 22వ అధ్యాయము 1వ వచనం చదవండి జాగ్రత్తగానండి. అకార్డింగ్ మోసెస్ లా, ఒకడి ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి, జాగ్రత్తగానండి, ఈ కేసు దానికి వర్తించిద్ది. ఇప్పుడు మనలో ఉన్నారండి, ఎవడైనా దొంగతనం చేశారు అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ నెంబర్ 420 అంటుంటారు కదా, 420 కాళ్ళు అంటుంటారు. 420 అంటే ఏంటి? దొంగనాయాలని అర్థం. దొంగ కేసులు పెడుతుంటారు కదా, 420 కాళ్ళు అంటుంటారు. అంటే సెక్షన్ని బట్టి ఉంటాయి. అలానే ఈయనకు కూడా ఈ సీన్ అంతా చదవగానే నిర్గమాకాండం 22కి బ్రెయిన్ టక 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 వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఏం చదువుతున్నాడు చూడండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినా చంపినా, ఆ ఎద్దుగా ఒకవేళ ఎద్దును కనుక దొంగిలించి చంపేస్తే ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు ఇవ్వాలి వాడు. ఒకవేళ గొర్రె పిల్లను కనుక దొంగిలించి చంపేస్తే ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలి? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. అబ్బా, ఏం గుర్తుందండి దావీదుకి. చూడకుండా చెప్పేస్తాడు తోరా మొత్తం ధర్మశాస్త్రాన్ని. మనకు గుర్తొచ్చిందా? ఎందుకు 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలనే క్వశ్చన్ మీకు వచ్చిందా? నాకు తెలిసి చాలామందికి వచ్చి ఉండదు. ఏదో 4 అంటే 4 అనుకొని ఉంటారు. కానీ దానికి ఒక లా ఉందని, అది నిర్గమాకాండం 22:1 ఉందని మనకు తెలియదు. అంటే అంత జ్ఞాపక శక్తి ఉంది ఎవరికి? అంటే అంత బాగా చదివాడు ఆయన. అంత చదివినోడికి పాపం 20వ అధ్యాయం గుర్తులేదు. అదే సమస్య దావీదుతో. ఎన్నో అధ్యాయం గుర్తులేదు, 22 బాగా గుర్తుంది, 20 గుర్తుండదు. ఎందుకంటే 20లో వ్యభిచరించకూడదు, నీ పొరుగు వాడిని భార్యని ఆశింపకూడదు ఉంది కదా, అందుకని అది గుర్తుండదు. మనకు కూడా చూడండి, ఎదుటోడికి తీర్పులు తెచ్చే దగ్గర ఎక్కలేని బైబిల్ వాక్యాలు తన్నుకుంటూ వస్తుంటాయి. మనకి మనమే దొంగలమని తెలిసినప్పుడు ఒక్క వాక్యం నోట్లో నుంచి రాదు, గప్చుప్ గందరగోళం అయిపోద్ది. మాట్లాడరు. 4 గొర్రె పిల్లని ఏమన్నాడండి? ఎస్, అక్కడ ఆగమన్నాడు నాతో. అక్కడ అక్కడే ఆగు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, కుంగిపోకుండా జాగ్రత్తగా ఉండి అన్నాడు. ఏం జరిగిందో ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను. ఒకసారి లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి. నాతాను వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడాలి కదా. Tell me about this case. చెప్పండి అంటున్నాడు. వచ్చాను నాతాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్టోరీ అంతా చెప్పాడు. There are two men in India. 2 men, ఇద్దరు ఉన్నారయ్యా. కొద్ది వాల్యూమ్ పెట్టినా. One rich, the other poor. ఒకటి ధనవంతుడు, ఒకటి The rich man has many sheep. అని ఇందాక నేను చెప్పిందంతా చెప్పాడండి. Has taken up the poor man's one flock. ఇప్పుడు తీర్పిస్తున్నారు. The rich man must give the poor man one whole flock. అదే ఒక్కదానికి ప్రతిగా 4 ఇవ్వాలి. అంత చంపేయండి అతను అని చెప్పాడు. పైకి లేచాడు. What was the name of this rich man? ఒక్క మాట చెప్తున్నాగా, రిచ్ మ్యాన్. I want to know so I can see to his punishment personally. ఇప్పుడు చెప్తున్నాడండి. You are that man. నువ్వే ఆ మనుష్యుడవు అనగానే ఒక్కసారిగా కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయి చేసిన పాపం అంతా తన్నుకుంటా గుర్తొస్తుంది అని చెప్పాడండి. The Ammonite sword to kill Uriah and took his wife. Now
Father saw them never depart from your house. But will raise up. అర్థమైపోయింది. ఎవరో చూడలేదు అనుకున్నానే, కప్పెట్టేశాను అనుకున్నానే. అదిగోండి కింద పడిపోతున్నాడు, కుంగిపోతున్నాడు. I sinned. Does it mean that I must die? You shall not die. Yes. But the child born between you and the wife of Uriah shall 4 surely die. గొర్రెల్ని ఎప్పుడు ఇస్తావని అడిగాడండి. రైట్ సాంగ్ ఏమడిగాడు? ఎప్పుడు ఇస్తా మరి 4 గొర్రెలు అన్నాడు. ఎప్పుడు ఇస్తా? వెన్? టెల్ మీ ద డేట్. దేవుడండి ఎంత ప్రేమాస్వరూపో, పగ పట్టాడంటే మాత్రం నిన్ను చంపకుండా వదిలిపెట్టాడు. అంత పగస్వరూపుడు కూడా ఆయన. బైబిల్లో దేవుడికి ఒక పేరు ఇచ్చాడు నహూం గ్రంథకర్త. ఏమన్నాడు తెలుసా? భయంకరమైన పేరు ఇచ్చాడు దేవుడిగా. ఆయన మిక్కిలి లయకరుడు అన్నాడు దేవుడి గురించి. లయకరుడు అంటే అర్థం తెలుసా? లయకరుడు అంటే సర్వనాశనం అయ్యేదాకా వదిలిపెట్టేవాడు కాదు అని. నిన్ను కాపాడటానికి ప్రాణమైనా పెడతాడు, పాపం చేస్తే ప్రాణాలైనా తీస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? చేయాల్సిన ఏదో పాపాలన్నీ చేసేసి 4 కన్నీటి బొట్లు పలపలపల రాల్చేసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నా పాపం అంతా గంగానదిలో కొట్టుకుపోద్దని ఏమన్నా భ్రమలో ఉన్నావా ఏంటి? అంత సీనేం లేదు దేవుడి దగ్గర. దేవుడు కొన్నిసార్లు చూస్తుంటాం కదా, కన్న కొడుకైనా సరే పాపం చేసినప్పుడు వదలని తండ్రులు ఉంటారు కొంతమంది. అలాంటి వాడు దేవుడు. వదలలేదండి దావీదుని. 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి కదా, వసూలు చేసి వదిలిపెట్టాడు. ఒక్కడిని చంపాడు కదా బత్షెబ విషయంలో, బత్షెబని పాడు చేశాడు కదా. టక్క 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 4 కొడుకులు చచ్చిపోయారు. ఫస్ట్ వాడు ఒకడు చచ్చిపోయాడు, 13వ అధ్యాయంలోనే ఒకడు చచ్చాడు. వాడి పేరే అమ్నోను. వాడి పేరు ఏంటి? అమ్నన్. వాడు చచ్చిపోయాడు 13వ అధ్యాయంలో. తర్వాత 17, 18లో ఇంకోడు ఉంటాడు అబ్షాలోము. వాడు చచ్చిపోయాడు, 2వ గొర్రె పిల్ల. ఇక 3వ వాడు ఉన్నాడు అదోనియా. వాడు చచ్చిపోయాడు. ఇక పెళ్ళైన స్టార్టింగ్లోనే ఒక కొడుకు పుట్టాడు బత్షెబకి దావీదుకి, అతను చచ్చిపోయాడు. మొత్తం ఎంతమంది? 4. పుట్టిన మొదటి కొడుకు 13వ అధ్యాయంలో ప్రారంభవాడు జ్యేష్ఠుడు, 18, 17వ అధ్యాయంలో అబ్షాలోము, మరణాంతరంలో అడోనిజా. దే 4 కిల్. ముగ్గురిని చంపడేశాడు. ముక్కు పిండి వసూలు చేశాడు. పైగా వదల్లా, పరిగెత్తించి కొట్టాడు దావీదుని. ఎంత ఎత్తుకు ఎదిగాడో దావీదు, దింపేశాడండి. ఏ గొర్రెలు గాయటం దగ్గర నుంచి అయితే ప్రారంభమైందో అదే అడవిలోకి మళ్ళా పంపించాడు. వెళ్ళిపో, ఇక రాజ్యం లేదు. దింపేశాడు. రాత్రికి రాత్రే ఒంటి మీద చొక్కా లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెత్తాడు దావీదు. అరణ్యాల వెంబడబడి పరిగెత్తాడు. ఏ గొర్రెలు కాసుకునేటప్పుడు అరణ్యంలో తిరిగాడు, మళ్ళా అదే అరణ్యానికి పంపించేశాడండి. అలాంటి వాడు దేవుడు. తప్పు చేసినంతసేపే నువ్వు బతుకుండేది. ఒక్కసారి చేసావా నీ పని ఖతమైపోద్ది ఆ రోజు. ఎవరిని వదలడండి దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదలడు దేవుడు. పాపం చేసావంటే వసూలు చేపిస్తాడు నీ ద్వారా. అందుకనే తర్వాత దావీదు గారు మారారండి పాపం. తర్వాత మారాడు, చంపదెబ్బలు వేసుకున్నాడు, గట్టిగా కొట్టుకున్నాడు, ఉపవాసాలతో కడుపు ఎండిపోయేలా, పేగులు తడిచిపోయేలా కొట్టుకున్నాడు. చివరకు మాట అంటాడు కదా కీర్తనలు, ఏమంటాడంటే నా కన్నీళ్లు రాల్చగా కన్నీళ్ళలో పరుపు ఏమైపోతుందట, పరుపు కొట్టుకొని పోతుందట కన్నీళ్ళతో. అంటే ఆ మెటఫారికల్గా అంతగా బక్క చిక్కిపోయి గోనె పట్ట కట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే శవంలా మారిపోయాడండి ఇక దావీదు. పశ్చాత్తాపంతో రిపెంట్ అయిపోయాడు. చివరికి దేవుడు మళ్ళీ క్షమించాడు, మరలా తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు. మీరు అందుకనే గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త ఒకసారి చేయండి. ముగించుకుందాం. మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయానికి ఒకసారి రండి. మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయము ఎన్నో చదువుతారంటే 3 చదవండి. ఫస్ట్ 3 జాగ్రత్తగా చదవండి అండి. ఏదో ఊరకనే చదవమాకండి, నిద్రమత్తు వస్తే వెళ్ళిపోండి. జస్ట్ 5 minutes. 3 అసాహిత్యపు శైలిని గమనించండి. చదవమంటే చదవటం కదా, రచనా శైలిని గమనించండి. రైట్. యూదా
తామారునందు పెరెసును జరహును కనెను. ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఒకటి యోధ, తామార్. రైట్. ఇక్కడ ఒనాను భార్య అయిన తామార్ అనేమీ లేదు, ఏరు భార్య అయిన తామార్ అని లేదు. ఎందుకంటే తామారు ముందు భర్తలు ఆడలే, భర్తల పేర్లు ఏం కోట్ చేయట్లా. నెక్స్ట్ కిందకు వచ్చేద్దాం, 5కు వద్దాం. 5 నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబట పేరు ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ చేద్దాం. బోయజు రూతునందు, ఎవరినందు? మహలోను భార్య అయిన రూతునందు అనట్లా, రూతునందు అంతే. ఓబెదును కనెను, ఓబెదు జెస్సీని కన్నాడు. 6 యెషై రాజైన దావీదుని కన్నా. ఇక్కడి నుంచి బాగా చదవండి, ఇక్కడి నుంచి బాగా చదవండి. బత్షెబా పేరేమైనా కనపడుతుందా? తామారు పేరు కనపడుతుంది. నెక్స్ట్ రాహాబు పేరు కనపడుతుంది. నెక్స్ట్ రూతు పేరు కనపడుతుంది. బత్షెబనందు అనట్లేదండి. రాజైన దావీదు బత్షెబనందు సొలొమోను కనెనని రాయొచ్చు కదా, పైనంతా అదే రచన ఇచ్చాడు కదా మత్తయి. రాయట్లా, ఏమని రాస్తున్నాడు చూడండి అక్కడ. ఊరియా భార్యగా నుండి నామెయందు. ఏంటయ్యా ఇంకా మర్చిపోలేదా? 1000 ఏళ్ళు అయింది దేవా. మత్తయి సువార్త ఎప్పుడు రాశారు? మత్తయి సువార్త ఎప్పుడు రాశారట? క్రీస్తు 55 నుంచి 60 క్రీస్తు. బత్షెబ సంఘటన ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 1000. అంటే 1000 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మత్తయి సువార్త రాయబడే సమయానికి దావీదు ఆ పాపం చేసి 1000 ఏళ్ళు గడిచింది. 1000 ఏళ్ళు అయినా మర్చిపోవట్లేదు ఆయన. పైగా చచ్చిపోయే ముందు కూడా రాపిస్తాడు ఈ మాట. దావీదు అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు కానీ రా ఊరియా యందు తప్ప అంటాడండి. అంటే మర్చిపోడండి దేవుడు. 1000 ఏళ్ళు కాదు, 2000 ఏళ్ళైనా మర్చిపోడు దేవుడు. కొన్ని అంత హట్ అయిపోతాడు దేవుడు కొన్ని విషయాల్లో. కాబట్టి మీరు కూడా ఆయన ఆజ్ఞలు పాటించే క్రమంలో జాగ్రత్త. అక్రమ సంబంధాల జోలికి వెళ్ళినా, వ్యభిచారాల జోలికి వెళ్ళినా, భార్యలని మోసం చేస్తూ, భార్యల్ని పిచ్చిదానిని చేస్తూ, రోడ్లమ్మట ఇష్టం వచ్చినట్లుగా పశువులా తిరిగితే దేవుడు క్షమిస్తాడని ఎప్పుడూ అనుకో. మాకు చెప్పాను కదా, వెంటనే శిక్ష కలకపోవచ్చు. అదేనట కీర్తనకారుడు కూడా అంటాడు, బుద్ధిహీనులకు శిక్ష శీఘ్రముగా కలుగకపోవటను బట్టి వారు రెచ్చిపోతున్నారయ్యా అంటాడు. మీకు సౌలును చూడండి, సౌలుకు దేవుడు శాపం పెట్టాడు, నీ రాజ్యం తీస్తానని. దాని నెరవేర్పుకి 20 ఏళ్ళు పట్టింది. కాస్త టైం ఇస్తాడు దేవుడు, కాస్త టైం. ఎందుకంటే పరిగెత్తాలి కదా, తిను. దేవుడు ఎలా అంటాడనంటే, పాపం చేసిన తర్వాత మంచిగా బిర్యానీ పెడతాడు, నీకు మంచిగా పెడతాడు బిర్యానీ. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు పరిగెత్తాలి, వెంటనే పడిపోకూడదు కదా. నువ్వు తినకుండా పరిగెత్తావు అనుకో మజా ఉండదు దేవుడికి. నువ్వు తినాలి, పరిగెత్తాలి, ఓపిక అయ్యేంతవరకు వెనకమాల పాముల్ని పంపించి పరిగెత్తిస్తాడు. అందుకనే పాపాలు చేస్తున్న కొంతమందికి ఏం కాదు, అప్పుడే అనుకుంటారు. ఏమీ కాదని అనుకునే లోపల కొడేస్తాడు. ఇలా చెప్పాను కదా మీకు సంఘటన. ఇప్పుడు ఏం కాదు, మా మావిడిని లేపేసా, కాళ్ళు ఇరిగిపోయినాయి, అంతా జరిగిపోయింది అనుకున్నాడు. ఏదో మత్తులో పోయి బాగా గుట్కాలు వేస్తుంటాడు వాడికి, ఇంకా అదే పని. మత్తులో పోయి అలా ఒకటి పెట్టబోయి ఒకటి పెట్టాడండి, 2 ఏళ్ళు ఠక్కును కొట్టేసింది షాక్. పక్షపాతం మొత్తం పనిచేయటం, నల్ల బొగ్గైపోయాడు. ఈ లోపల వేరే ఆవిడ ఉంచుకున్నాడని చెప్పాను కదా, ఆవిడికి ఫ్లాట్లు రాసి ఇచ్చాడు, శాలరీలు రాసి ఇచ్చేసాడు. ఇప్పుడు శుభ్రంగా హ్యాండ్ ఇచ్చేసింది. అలా ఉంటుంది బతుకు. కాబట్టి దేవుడు వదిలేస్తే మనకేం పోద్ది? ఉన్నమతి పోద్ది. ఏం చేస్తామో తెలియదు, ఏమైపోద్ది. ఇంకా చాలా ఉంది అసలు. మీరు 14వ అధ్యాయానికి వస్తే తెలివితేటలు పూర్తిగా పోతాయి తెకోవ స్త్రీ దగ్గరికి. అది చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను కట్ చేసేస్తాను ఆ మ్యాటర్ని. కాబట్టి దేవుడు మిమ్మల్ని వదలకుండా ఉండాలంటే పరిశుద్ధతను కొనసాగించండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైతే నీ పరిశుద్ధతను విడనాడతావో ఆ రోజు దేవుణ్ణి నిడిచిపెట్టేస్తాడు. కారు చీకట్లో వెళ్ళే త్రాచుపాము లాంటి బ్రతుకైపోద్ది అనేది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, దేవుడు అయిన మీరు దావీదుకు తోడుగా ఉన్నప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, సితారాధ్వని వాయింపగలవాడిగాను, శతాధిపతి, సహస్రాధిపతి, రాజల్లుడుగా, రాజుగా ఎంత ఎదిగాడో చూసాం. పాపం చేసినప్పుడు మీరు అతని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, వ్యభిచారం జోలికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా విననందుకు, అక్రమత్వానికి పాల్పడినందుకు రాజ పదవిని తీశారు, సైనికుడులా మార్చారు, ఆ పదవిని తీశారు. ఏ గొర్రెలు కాసుకునే అరణ్యంలో నుంచి వచ్చాడో అదే గొర్రెలు కాసుకునే అరణ్యానికి పంపించేశారు, తోలేశారు. 4 గొర్రె పిల్లని వసూలు చేసి వదిలిపెట్టకుండా వదిలేశారు. దేవుడా,
మీరు చల్లగా చూసినంత వరకే మా జీవితాలు రమ్యంగా ఉంటాయి. మీ కన్ను కొద్దిగైనా క్రోధించిందా? మీ కళ్ళు కొద్దిగైనా ఎర్రబడ్డాయా? మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. మీ చల్లని చూపే మా ఇంటి మీద పడాలి, కానీ మీ ఎర్రని కాంతి మా మీద పడకూడదు. ఈరోజు చాలామంది ఇళ్ళ మీద దేవుడు ఎర్రని కాంతి పడటానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే బ్రతుకులు మారనందుకు. లేదు తండ్రి, మేము మారాలి. ఒకవేళ మా జీవితాల్లో పాపం ఉందని ఎవరైనా గుర్తెరిగితే దాన్ని వదిలేసి మీ చల్లని హస్తాల కింద మీకోసం బ్రతికే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. తర్వాత మారాడు. ఆయన పక్కన ఒక స్త్రీని మళ్ళా షునోమీరాల్ని పనుకోబెట్టారు. ఆ తర్వాత అభిషేకు, కానీ అభిషేకును కూడలేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. రాజుల మొదటి గ్రంథం 1:1. అలాంటి గొప్పవాడిగా మారాడు. అందుకనే మీరు ఆయనని క్షమించారు. ఈరోజు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. పాపం అందరూ చేస్తారు, తెలియక చేయుతుండొచ్చు కొందరు. దాన్ని మాని పుణ్యఫలాల వైపు తిరిగిన వాడు ధన్యుడవుతాడు.